హాయ్ హలో నమస్తే అండి. ముందుగా ఆర్నర్ కిరణాల క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం కొత్త గెస్ట్లతో మీ ముందుకు వస్తున్నాం, మిమ్మల్ని ఆనందింపజేస్తూనే ఉన్నాం. మరి అలాగే ఈరోజు ఒక ప్రత్యేకత ఉన్న ఒక గెస్ట్తో మేము ముందుకు వచ్చాము. మరి తన గురించి చెప్పాలంటే నిజంగా నాకు తెలిసి గంట సరిపోదేమో అని నాకు అనిపిస్తోంది. కవి సార్వభౌమ శ్రీనాథుడి గారి 13వ తరం. సో ఆయన పేరే కావూరి శ్రీనివాస్ గారు. మరి కావూరి శ్రీనివాస్ గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే నేను ఇందాక చెప్పినట్టు గంట తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏది ఏమైనా సార్ ముందుగా మీకు నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సూపర్. చూస్తుంటుంటే 6 అడుగుల ఆజాన్ బోర్డు చక్కగా ప్రతిరోజు దైవానికి పూజ చేసుకొని బయటకు వచ్చేట్లు అని మిమ్మల్ని చూస్తేనే ఒక భక్తి అనేది బయట పడుతూ ఉంది. సో ముఖ్యంగా నేను మిమ్మల్ని అడగబోయే క్వశ్చన్స్ ఒక 2-3 సార్. దాన్ని మీరు మీ తరహాలో మీ శైలిలో మీరు సమాధానం చెప్పండి. సో అసలు కావూరి శ్రీనివాస్ గారు బాల్యం ఎక్కడ మొదలైంది? అసలు కావూరి శ్రీనివాస్ గారు తన ఇండస్ట్రీకి రావడానికి గల కారణం ఏంటి? ఒక రచయితగా, ఒక ఆర్కలిస్ట్లో జాబ్ చేస్తూ, అలాగే ఒక నటుడిగా మీ ప్రస్థానం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళిందో మీ మాటలో చెప్పండి. తప్పకుండా అండి. నమస్కారం, నమో నమః. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. అరుణ కిరణాలు క్రియేషన్స్ ద్వారా ఈ అశేష ప్రజానికానికి, అఖిల ప్రపంచానికి తెలియజేసినందుకు, మాలాంటి కవులను పరిశోధకులను వెలుగులోకి తెస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మమ నామ శ్రీనివాస శర్మణ. నా పేరు శ్రీనివాస్ శర్మ. మాది తెలంగాణలో పుల్లూరు గ్రామంలో నేను జన్మించడం జరిగింది. పుల్లూరు గ్రామంలో. మా స్వగ్రామం ఇది గుంటూరు జిల్లా. కొండవీడి దగ్గర నుంచి ఇక అక్కడి నుంచి తాతగారు ఆయన గురించి చెప్పడం అంటే అమోఘం, అద్వితీయం, ఆనందదాయకం. వారి వంశంలో జన్మించడం నా జన్మ ధన్యం, మమ జన్మ ధన్యత. ఇది యథార్థము. అయితే మా వంశీకులు ఎవరు వారి గురించి ఎక్కువ చెప్పుకోలేదు. ఎందుకంటే ఆయన తర్వాత కవినయింది నేను ఒక్కనే. మా వంశంలో చాలా మంది సంస్కృత పండితులు, వ్యాకరణ పండితులు, భాషా పండితులు, మళ్ళీనేమో శ్రీదేవి ఉపాసకులు అట్లా అయ్యారే తప్ప నాన్నగారు తెలుగు పండితుడిగా చేసి కూడా ఆయన శ్రీ విద్యా ఉపాసకులుగా పనిచేశారు. నాన్నగారు పూర్తి పేరండి కావూరి హేమచంద్ర శర్మ అంటారు. కావూరి హేమచంద్ర శర్మ. మాది పుల్లూరు. అండ్ నేను పుట్టింది పుల్లూరు. ఇక గణపురం, గుడికందుల, గోవర్ధనగిరిలో కూడా నాన్నగారు తెలుగు పండితుడిగా చేయడం జరిగింది. అట్లా మేము ఆంధ్ర నుంచి రావడం, వలస వచ్చి దాదాపు 300 సంవత్సరాల క్రితమే మేము రావడం జరిగింది. మా తాతగారు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. పూర్వకాలంలో ఇక్కడ మన తెలంగాణలో కూడా భాషా పండితులుగా ఆయన రావడం జరిగింది. అట్లా మేము ఇక్కడ స్థిరపడ్డాము. సిద్దిపేటలో. సంతోషం. సో తద్వారా అంటే మీ బాల్యం అన్నది అక్కడ మొదలైంది. అవునండి. సో ఈ 300 సంవత్సరాల క్రితమే ఆల్రెడీ తెలంగాణకు వచ్చేసారు నుంచి. సో అక్కడి నుంచి మీ బాల్యం అంటే మీ చదువు కావచ్చు, లేకపోతే మీ ఉద్యోగరీత్యా కావచ్చు, మీది ఎక్కడ మొదలైంది? మాది యాక్చువల్ అయితే నేను గణపురం, గుడికందుల, గోవర్ధనగిరి ఈ యొక్క గ్రామాల్లో నేను 10th క్లాస్ వరకు చదవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ సిద్దిపేట కాలేజ్ నుంచి చేసి తర్వాత ఈ మన సాహిత్య శిరోమణి అంటే మన సాహిత్య శిరోమణి నేను ఇది మన వారణాసిలో చదవడం జరిగింది. వారణాసిలో. అట్లా నేను తెలుగు సాహిత్యానికి రాకముందే బాల్య కవిగా ఉన్నప్పుడే నేను కవితలు రాయడం జరిగింది. జీన్స్. నేను 10వ తరగతిలోనే జాతి దీపికలు అనే ఒక భక్తి గేయమే కాకుండా నేను రాజకీయమైనటువంటి ఒక దాని మీద దేశభక్తి గేయం రాయడం జరిగింది. మరి అది ఆగస్టు 15th రోజే 1980లో నేను 10వ తరగతి చదువుతున్నప్పుడే నా యొక్క ప్రస్థానం, కవితా ప్రస్థానం మొదలైంది. 10వ తరగతి నుండి. సంతోషం. మా అమ్మగారు, నాన్నగారు ఉద్యోగరీత్యా అంటే హైదరాబాద్ లోనే స్థిరపడి ఉన్నారండి. మీరు అన్నట్టు తిరుగుతూ ఉండేవాళ్ళ? అంటే ఇప్పుడు మేము అక్కడి నుంచి తర్వాత నాన్నగారు ఇక్కడ హైదరాబాద్ లోనే, భాగ్యనగరంలోనే సెటిల్ అవ్వడం జరిగింది. అయితే నేను ఇక్కడ సదాశివపేటలో, అంటే అంతకు ముందు మా ఇంట్లో ప్రాచీన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, 3 గ్రంథాలు. వాటి మీకు పూజలు పెట్టేవారు. ముట్టుకోవద్దురా, తాకట్టు అని మా తాతగారు వాళ్ళు ఉండేవి. తాతగారు సిద్దిపేటలో ఉన్నప్పుడు అపారమైనటువంటి తెలుగు సాహిత్యానికి తెలియని గ్రంథాలు కూడా మా ఇంట్లో ఉండేవి. అట్లా మేము ఒక 3 కట్టలు ముందు పూజలో పెట్టినటువంటి అప్పటి కాలంలో ఉన్నటువంటి అవన్నీ తీయడం వల్ల నేను చిన్నప్పుడు నాకు ఒక ధ్యాస ఉండేది, ఈ గ్రంథం ఏమిటి, దీనివల్ల ఏమిటి అని.
అయితే వాళ్ళు తాకనిచ్చేవాళ్ళు కాదు. తర్వాత నేను ఉద్యోగరీత్యా సదాశివపేటలో ఒకరింట్లో బావి చదువుతున్నప్పుడు ఈ యొక్క గ్రంథాలు ఇవన్నీ దొరికాయి. అవి ప్రభుత్వానికి కొన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత సాహిత్యానికి సంబంధించినవి శరభాంకుల వారు 13వ శతాబ్దంలో చరిత్రకు తెలియని కవి ఉన్నారు. వారు దాదాపుగా ఇది దక్షయజ్ఞ వర్ణన సంస్కృతంలో రచించడమే కాకుండా తెలుగులో శతకాన్ని రచించారు. అయితే సమగ్రాంధ్ర సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చినటువంటి మారుద్ర గారు 60 పద్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. తర్వాత వావిళ్ళ రామశాస్త్రులు అని సన్స్ అని వాళ్ళు పూర్వకాలంలో ప్రాచీన సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. వాళ్ళు 80 పద్యాలు తీసుకొచ్చారు. పూర్తి శతకం అది నాకు లభ్యం కావడం నా జన్మ ధన్యంగా భావిస్తూ 1996 సంవత్సరంలోనే MRF లో పనిచేస్తున్నప్పుడే అసిస్టెంట్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నప్పుడే అది వెలుగులోకి తేవడం జరిగింది. అయితే అంతకంటే ముందు 1994లోనే హృదయ నినాదాలు అనే గ్రంథాన్ని కవితా సంపుటిని దాదాపు 60 కవితలను వ్రాసి వచన కవితలు అంటే పద్య కవిత్వం పదిలంగా ప్రవహిస్తున్న వచన కవిత్వం మాత్రం వరించింది నన్ను. అట్లా గురువర్యులు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వారే ఆ మహానుభావుడే నన్ను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఇది యథార్థం. ఎవరు ఏమన్నా అనుకొని నాకు వారు భిక్ష పెట్టారు. అట్లా మొదటి కవితా సంపుటితోనే వారు చెప్పినట్టుగా మీ యొక్క వంశం గురించి ఇప్పుడే అక్కర్లేదు, కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని గ్రంథాలు రాసిన తర్వాత చెప్పుకోండి అని చెప్పడం జరిగింది. వారి అనుమతితోనే వారి ఆజ్ఞ ప్రకారం వారి యొక్క దాని ప్రకారంగా నేను అలాగే చెప్పుకోవడం జరిగింది. 20 గ్రంథాలు రాసిన తర్వాతే ఇప్పటికి 30 గ్రంథాలు రాయడం జరిగింది. ఇంకా ఇది మన ప్రజలు, ప్రభుత్వాలు, అకాడమీలు, యూనివర్సిటీలు అందరూ మహానుభావులు అవి వెలుగులోకి తీసుకురావాలి. ప్రపంచానికి, ప్రజలకి, ప్రభుత్వాలకి తెలియని గ్రంథాలు ఎంతో మంది మహానుభావులు సేకరించారు గ్రంథాలు. అలాంటివి చరిత్రకు తెలియని గ్రంథాలు దొరకడం తాళపత్ర గ్రంథాలు నా భాగ్యంగా భావిస్తూ ఈనాడు అవి వెలుగులోకి తేవడం కోసం విశ్వ ప్రయత్నంలో ఉన్నానండి. సార్ చరిత్ర చూస్తూ ఉంటుంటే అసలు నిజం చెప్పాలంటే అంటే ఆ ఫ్లో కూడా అలాగే ఉందండి. అంటే ఒక కవి, ఒక రచయిత ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, మనసులో ఉన్నది ఏదైతే బయటికి వ్యక్తపరచాలనుకుంటున్నారో కుండ బద్దలు కొట్టేలా చెప్తా ఉన్నారు. సో మరి మీకు బాగా పేరు తెచ్చి పెట్టిన కవిత అనుకోవచ్చు, లేకపోతే మీకు బాగా పేరు తెచ్చి పెట్టిన మీ దృష్టిలో ఏదై ఉంటుంది? అంటే మాకు హృదయ కవితా సంపుటి రాసినప్పుడు దాంట్లో ఒక 60 పద్యాలు కాకుండా ఒక 25 పద్యాలు 25 కవితలు రాయడం జరిగింది. నా కవిత వల్ల 2 కుటుంబాలు బాగుపడ్డాయి. ఇది యథార్థం. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. నేను చాలా చిన్నవాడిని, ఎందుకంటే అణువు లాంటి వాడిని, నేను ఒక ధూళి లాంటి వాడిని. ఎంతో మహానుభావులు ఉన్నారు. ముఖ్య సరస్వతి సహస్ర వాగ్వీ భవేత్, పని వాగ్వీ భవేత్ అంటారు. అట్లా నా చిన్నతనంలో రాసిన కవితా సంపుటి ద్వారా ఆ మహానుభావుడు నారాయణ రెడ్డి గారి వెలుగు ఆవిష్కరించడం వల్ల ఆ కవితల్లో దాదాపు 20 కవితలు వారికి నచ్చడం జరిగింది. వాటిలో ఒక 2 కుటుంబాలు ఆ కవితల వల్ల మారడం జరిగింది. 2 కుటుంబాలు చక్కగా మారడం జరిగింది. అట్లా ఆ కవితా సంపుటి తర్వాత నా కవితలు అని ఒకటి వెలువరించాను. మాది మా భాగ్యం, మీరు అది వినిపిస్తారు అనుకుంటున్నాను. తప్పకుండా. కవిత్వం నా ప్రాణం, సాహిత్యం నా కృషి, వ్యాసం నా శ్రమ, గేయం నా శ్వాస అన్నాను. అట్లా సినీ రంగంలో కూడా వాటి గురించి కూడా ఇంకా ముందు నేను చెప్తాను. అయితే ఆ తెలుగు సాహిత్యంలో ఎందుకంటే కవిత్వము సాహిత్యము ఇక అనంతం. సాహిత్యం అంటే దాంట్లో ముందు తొలి అడుగులు వేసింది 80లోనే. అట్లా కవితా సంపుటి హృదయ నినాదాలు వ్రాస్తూ నా కవితలు అని 60 కాకుండా 70 కవితలు రాయడం జరిగింది. అది కూడా 94లో మొదటిది సంపుటైంది. అంటే కవితలు రాసింది చిన్నప్పుడే. అయితే ఈ 94లో వచ్చింది. తర్వాత 96లో నా కవితా సంపుటి అని ఒక 70 కవితలు రాయడం జరిగింది. తర్వాత 3వది ఇది సంపాదకత్వం చేసినటువంటి ఇది శరభాంకలింగ శతకం, దాని ద్వారా నాకు కవిరాజు బిరుదు కూడా ప్రదానం చేశారు. ఎందుకంటే ఆ వంశంలో పుట్టడం వల్ల కవిరాజు. తర్వాత మన అది పోతుకూచి సాంబశివరావు గారు విశ్వ సాహితీ, ఆ మహానుభావుడు కూడా చాలా గొప్పవారు. వారు కూడా ఆ మహానుభావుడు కూడా మాకు సాహితీ యువరత్న బిరుదు ప్రదానం చేశారు. వారి ఆజ్ఞ ప్రకారం ఆ యొక్క పవర్స్ వల్ల, ఆ యొక్క శక్తి వల్ల, ఆ యొక్క తత్వం వల్ల, ఆ భక్తి వల్ల భక్తి కవితలు కూడా రాయడం జరిగింది. అట్లా ఇప్పుడు నేను రాసిన 100 పుస్తకాల కంటే నేను సేకరించి పరిష్కరించి వెలుగులోకి తేవలసినటువంటి గ్రంథాలు 200 ఉన్నాయి.
మొత్తం 300 గ్రంథాలు సేకరించి పెట్టాను. అది వెలుగులోకి రావాలని నా యొక్క కోరిక. అయ్యో చాలా చక్కగా చెప్తున్నారు సార్. మరి ఈ తరహాలో మీరు కవితలు రాస్తూ 100 వరకు మీరు ప్రచారిస్తూ మీకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. ఆర్కెస్ట్రా వైపు మీరు ఎలా వెళ్ళారు, అసలు అటు వెళ్ళడానికి గల కారణం ఏంటి, అసలు అక్కడ మీరు ఏం పరిశోధించారు, ఏమి చూశారు, ఏం వెలుగులోకి తీసుకురావాలనుకున్నారు, మీ మనసులో ఏముంటారు? తప్పకుండా. అయితే ఇది మంచి ప్రశ్న అడిగారు సార్. నేను సదాశివపేటలో ఉన్నప్పుడు ఈ ప్రాచీన తాళపత్ర గ్రంథాలు చదవడం జరిగింది. అయితే మేము కాశీలో ఉన్నప్పుడు ఏది భాషలు ఉంటాయి మనకి, ప్రాకృత బ్రాహ్మి, పాలి, పైశాచి, ఖరోష్ఠి. ఖరోష్ఠి లిపి కూడా దక్షిణ ఏది అక్కడ ఉత్తర హిందుస్థానీ వాళ్ళు ఎక్కువ చదువుతారు. ఆ ఉత్తర ఏది మన అటు సైడ్ ఆ భాష కూడా నేర్చుకోవడం జరిగింది. అట్లా భాషల మీద కమాండింగ్ పవర్ పట్టు ఉండడం వల్ల నేను ఈ సంస్కృతి కానీ ప్రాకృతం కానీ పరిష్కరించి అనువదించి పాలిలో ఉన్నటువంటి గ్రంథాలు కూడా ఒక 4 గ్రంథాలు రాయడం జరిగింది బౌద్ధంలో. అట్లా హైందవం కూడా గొప్పది. ఎందుకంటే మనకి ఫస్ట్ ముందు హైందవమే, తర్వాత ఇక బౌద్ధం, జైనం ఇవన్నీ మతాలు వచ్చాయి. అంటే అన్ని మతాలు గొప్పవండి, ఏ మతాలను నేను కించపరచాను, గొప్పవారు ముఖ్య సరస్వతి. అట్లా బౌద్ధంలో కూడా నాకు ప్రవేశం ఉండడం వల్ల పాలిలో అట్లా ప్రాకృత బ్రాహ్మి, ఎందుకంటే సంస్కృతాన్ని అన్ని భాషలకు మూలం సంస్కృతానికి మూలం ప్రాకృత బ్రాహ్మి. ఆ ప్రాకృత బ్రాహ్మిలో ఇంకా పరిష్కరింపబడనివి, సంస్కృతీకరింపబడినవి ఇంకా చాలా ఉన్నాయి. అట్లా నేను సదాశివపేటలో ఉన్నప్పుడు ఈ తాళపత్ర గ్రంథాలు దొరికాయి. అంటే ఎందుకంటే మా ఇంట్లో పూర్వకాలంలో 3 కట్టలు ఉండేవి. ఆ 3 కట్టలు అసలు ఏంటి ఆధారం అని వాటి వల్ల ఈ గ్రంథాలు దొరకడం జరిగింది. అట్లా చేయడం వల్ల చేస్తూ అక్కడ భూసారెడ్డిపల్లి అనే ఒక గ్రామం ఉంది. అక్కడ నా పరిశోధనలోనే ఆ యొక్క ట్రెజరీస్ కి సంబంధించినవి లభ్యమయ్యాయి. అవి ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. అప్పుడు మనకి ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి యొక్క దాంట్లో మా కలెక్టర్ గారు ఉండేవారు. వారి దయ వల్ల ఆర్కియాలజీ, ఎందుకంటే మీరు పంతులు గారు ఆ వంశీకులు మీరు గ్రంథాలు రాశారు అని గురువు గారు నారాయణ రెడ్డి గారు కూడా ఇది సహాయం చేయడం వల్ల ఒక కలెక్టర్ గారు మహానుభావుడు, ఆ కలెక్టర్ గారి ద్వారా నేను ఆర్కియాలజీ పురావస్తు శాఖలో, ఉమ్మడి పురావస్తు శాఖలో నేను జాయిన్ అయ్యాను. అయిన తర్వాత అక్కడ అంటే అంతకు ముందు నేను టెంపుల్ కూడా కనుగొనడం జరిగింది. మన ఏడుపాయల దగ్గర. ఏ టెంపుల్ అండి అది? మన ఇప్పుడు మట్టి దిబ్బల కింద ఉన్నటువంటి దేవాలయాలు 3 ఉన్నాయి అక్కడ. అంతకంటే ముందు అక్కడ మనకి జనమేజుడు సర్పయాగం చేసిన స్థలం. అయితే చాలా మంది సర్పయాగం చేసింది మధ్యప్రదేశ్ అంటారు. మధ్యప్రదేశ్ లో ఋషులు తపస్సు చేశారు, అది చాలా మందికి తెలియదు. అయితే మనకి గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్యత్ పురాణం, ఈ పురాణాల్లో మనకి దండకారణ్యంలో సగభాగం తెలంగాణ. అయితే ఆ దండకారణ్యంలో మనకి ఇప్పుడు అశ్మకపురము, కొరవి దేశము, నాగభూమి, కాసల్నాడు, మంజీరికా దేశము, గుల్షనాబాద్, మెతుకుసీమ, మెదక్, ఇన్ని నామాలు ఉన్నాయి మెదక్కి. అది ఆర్వాచీన కాలంలో, ప్రాచీన కాలంలోనే మనకు జనమేజయుడు సర్పయాగం చేసిన పాములు మాత్రం ఇక్కడ చనిపోయినట్టుగా ఎవిడెన్స్ కూడా దొరికాయి. అయితే మధ్యప్రదేశ్లో ఏంటంటే మీరు అన్నట్టుగా అక్కడ ఈ ఋషులు తపస్సు చేశారు. అయితే గంగాదేవి కాళీ అందే మంజీరం అంటారు. మంజీరం అంటే కాళీ పట్టాగొలుసు, మన తెలంగాణ పట్టాగొలుసు. ఆ మంజీరికా దేశము గోదావరి నదికి ఉపనది. అది బాలాఘాట్ సరస్సులో, మహారాష్ట్రలోని బాలాఘాట్ సరస్సులో పుట్టి 7 పాయలుగా చీలడానికి కారణం ఇదే 7 పాయలు. అది ఆ యొక్క ఎప్పుడైతే మనకి భాగవత పురాణంలో కానీ ఇక రామాయణంలో ఈ పురాణాలలో అదర్గా కథలు చెప్పబడ్డాయి. అట్లా ఈ యొక్క గరుడు నోట్లో పెట్టుకొని ఆ యొక్క పట్టాగొలుసు వస్తుంటే గంగా నది పారుతూ వచ్చింది. ఎక్కడైతే ఉందో ఆ పట్టాగొలుసు వదలడం వల్ల 7 పాయలుగా చీలింది. అప్పుడు ఈ దుర్గా భవాని, వనదుర్గా భవాని ఇక్కడ వెలిసినట్టుగా ప్రాచీన చరిత్ర ఉంది సార్. అయితే ఏంటంటే అవి ఎవిడెన్స్ ద్వారా ఇంకెప్పటికైనా ప్రభుత్వాలు ఆ దిబ్బలు అవన్నీ వెలుగులోకి తీసుకొస్తే అపారమైన సంపద మన తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 2 రాష్ట్రాలు గొప్పవి. చాలా వరకు తెలియకుండా కప్పుపుచ్చారు. అంటే కప్పిపుచ్చడం ఏంటంటే పూర్వకాలంలో మనకి ఏంటంటే కొన్ని ఈ యొక్క వీటి ద్వారా, ఎందుకంటే తురుష్కులు దండయాత్రల వల్ల కొన్ని దేవాలయాలు ధ్వంసమయ్యాయి. అయితే ఇప్పుడు వాళ్ళు కాకుండా కొంతమంది అలాంటి దేవాలయాల్లో మరుగున పడ్డటువంటి మన హిందువులు కానీ
కొంతమంది వేరే మతస్థులు కూడా ఆ దిబ్బల కింద దాచినారు దేవాలయాలను కానీ వాటిని. అట్లా ఇప్పుడు ఆ దేవాలయాలు మరుగున పడినటువంటి దేవాలయాలను వెలుగులోకి తేవడమే నా సిద్ధాంతం. ఎంతో మంది మహానుభావులు చేశారు ఆర్కియాలజీగా. అట్లా మాకు నా గురువు శాసనాలు కూడా వారి పేరు కూడా నేను విన్నవిస్తాను. అయితే తెలుగు సాహిత్యంలో కవిత్వంలో గురుగారు నారాయణ రెడ్డి గారే ఆధారం మాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము చదువుతున్నప్పుడు కూడా పెరిగారు, వారి పాటలు కూడా వినేవాళ్ళం. అందుట్లో మేము మా సిద్దిపేటకి ఆయన వేములవాడ అంటే ఎక్కువ హైదరాబాదు మద్రాసు వాళ్ళు వెళ్ళినప్పటికీ ప్రతి వారానికి ఒకసారి వాళ్ళ ఇంటికి ఊరికి వచ్చేవారు హనుమాజీపేట. అప్పుడు మేము ఎందుకంటే మా బాబాయ్ వాళ్ళు కూడా అక్కడ ఉండేవాళ్ళు. అదే మన అగ్రహారం దగ్గర, వేములవాడ దగ్గర అగ్రహారం ఉండేది. అప్పుడు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వారు కలిసేవారు, అప్పుడు వినేవాళ్ళం. అప్పుడు వారి యొక్క ప్రోద్బలం వల్లనే, వాళ్ళ యొక్క ఆశీస్సుల వల్ల నేను ఇప్పటికి ఇంకా ఎంతో రావాల్సింది వెలుగులోకి వస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు. ఎందుకంటే అశేష ప్రజానికం, అశేష ప్రజలు వాళ్ళందరి గుర్తింపు వల్ల కూడా ప్రభుత్వాలు నాకు సహకరించాయి. కొన్ని అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది, రివార్డ్స్ కూడా. ఇంకా వెలుగులోకి తేవాలని నా యొక్క కోరిక. నారాయణ రెడ్డి గారితో మీకున్న సన్నిహితం కావచ్చు, లేదా వాళ్ళ ఇంట్లో మీరు వెళ్తూ వస్తూ ఉంటారని చెప్పారు. వాళ్ళతో కలిసి పెరిగి అంటే వాళ్ళ దగ్గర పెరిగిన ఒక వ్యక్తిగా మీరు తనలో గమనించింది కావచ్చు, లేదా మీకు ఏమైనా టిప్స్ ఇవ్వడం అంటే ఎలా జరిగాయి సార్? అలాగా అంటే ఎక్కువ కలవలేదు అనుకోండి, అంటే అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళు. వెళ్తున్నప్పుడు తర్వాత నేను వారిని దగ్గరగా కూర్చొని మాట్లాడే యొక్క అవకాశం రావడం. హైదరాబాద్ లో ఉన్నప్పుడే నాకు అభినందన భవాని గారు వారి ద్వారా వెలుగులోకి రావడం జరిగింది. అయితే అప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పటికి ఈ ఫోన్ లేవు. అప్పుడు ఈ పేజర్స్ ఉండేవి. పేజర్స్ ద్వారా ఆయన మెసేజ్ పంపడం జరిగింది, వారి ఇంటికి వెళ్ళి చేయడం జరిగింది. అయితే వాళ్ళ నాన్నగారు మల్లారెడ్డి గారు కూడా, మళ్ళీ బుచ్చమ్మ వాళ్ళ అమ్మగారు కూడా, ఎందుకంటే మాకు బాగా పరిచయం తాతగారు వాళ్ళకి. అట్లా ఆ యొక్క రిలేషన్షిప్ ద్వారా చెప్పడం జరిగింది. ఇంకా క్లోజ్ గారు ఆయన చెప్పి ఆయన నాయన ఇది ఉంటుంది సాహిత్యంలో అని 2 గంటలు వారితో సంభాషణ చేయడం జరిగింది. వాళ్ళ పెద్దమ్మాయి గంగా కూడా, త్రివేణి సంగమం అని కూడా పెట్టారు, గంగా యమున సరస్వతి, తర్వాత గోదావరి చిన్నపిల్ల అమ్మాయి. వాళ్ళ ఇంట్లో కూడా మేము అప్పుడు టిఫిన్ జరిగింది. అయితే నేనేంటంటే ఆ వంశం పేరు చెప్పుకునేటప్పుడు కూడా ఒక స్టెమినా ఉండాలి. అందుకని ఏంటంటే మేము ఎప్పుడు చెప్పుకోలేదు. అట్లా ఇప్పుడు వెలుగులోకి రావడం వల్ల ఆ గ్రంథాలు, ఇప్పుడు ఆయన వాడిన వస్తువులు కానీ అవన్నీ ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు అడిగాయి, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు చెన్నారెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు కూడా మరొకనాడు చరిత్ర కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఏంటంటే కొన్ని అలభ్యంగా వెళ్ళిపోయినాయి ఇతర మన కంట్రీస్ కి. అట్లా ఇప్పుడు తెలుగు సాహిత్యానికి తెలియని తాళపత్ర గ్రంథాల్లో, ఎందుకంటే అదంతా ప్రభుత్వాందే. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయి, మా వంశం నుంచి వచ్చినవి మాత్రం మావే. అవి వంశపారంపర్యంగా వచ్చేవి ఉన్నాయో అవి మీ సొంతం. అది ప్రభుత్వాలకు ఇవ్వడానికి అవకాశం ఉండదు. అయితే ఏంటంటే ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వాలి. అనొచ్చు కవుల వంశీయులని నమ్మకం ఏంటి అని చాలా మంది అడిగారు. రండి ఇంటికి రండి అని చెప్పా, ఎవిడెన్స్ ఉంది. అట్లా ఇప్పుడు చాలా మంది రావడం జరిగింది, వాటిని దర్శించుకున్నారు. ఆయన వాడినటువంటి మయూరనీలం అది కూడా ఉంది. ఇప్పుడు చెప్తాను, వాటి గురించి కూడా గుర్తులు కూడా ఉన్నాయి, ఆయన వాడిన వస్తువులు కూడా ఉన్నాయి. అట్లా వెలుగులోకి రానటువంటి ఒక గ్రంథాలు అంటే ఎంతో మంది సేకరించారు. సిపి బ్రౌన్ గారు, బ్రూట్ మహాశయుడు, మ్యాక్స్ ముల్లర్, ఇలాంటి మహానుభావులు ఫారినర్స్ వాళ్ళు కూడా ఇది సేకరించి పెట్టారు, పరిష్కరించారు, అవన్నీ చేశారు. కానీ నా అదృష్టం ఏంటంటే చరిత్రకు తెలియవు, అది ప్రపంచానికి తెలియవు, ప్రభుత్వాలకు తెలియవు. అలాంటి దొరకడం నా అదృష్టం. అట్లా ఇప్పుడు వాళ్ళు ఏ కవులు ఉన్నారని మీరు చెబితే మన తెలుగు సాహిత్యం వాళ్ళకు కూడా చెప్పగలరు. అట్లా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియజేయడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అదండి అభినందనకరం అంటే చెప్పాలంటే. సో అదే కాకుండా ముఖ్యంగా ఇప్పుడు మీరు ఆర్కలిస్ట్ లో కూడా మీరు ఎన్ని సంవత్సరాలు మీరు సేవ అందించారు. అంతేండి, మీరు ఇన్ని సంవత్సరాలుగా మీరు చేస్తూ ఉన్నారు. దీంట్లో కొత్తగా అంటే ఇది కాకుండా ఇంకా నేను చెయ్యాల్సింది దీన్ని నేను బయటికి తీయాలి అని బాగా వేదన పెట్టే సబ్జెక్ట్ కావచ్చు, లేకపోతే రాత్రింబగలు ఆలోచిస్తున్న సబ్జెక్ట్ కావచ్చు, ఏదైనా మీ మైండ్లో ఏదైనా నాటుకొని ఏదైనా ఉందా అండి? ఉన్నాయి సార్. అయితే మనము ఇప్పుడు 11 దేవాలయాల మట్టి దిబ్బల కింద ఉన్నటువంటివి కొన్ని చేయించడం జరిగింది. కాకుండా మళ్ళీ 2 నగరాలు ఉన్నాయి. 2 నగరాలు? ఎస్. అది ఏంటంటే ఇప్పుడు మనకి మరకత మణిపురం మరిపడగానే ఉంది, అది దిబ్బలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు ఆర్కియాలజీ ఇప్పుడు
ఇది పర్మిషన్స్ ఆర్డర్స్ ఇస్తే మరకత మణిపురం అని ఒకటి ఉంటుంది, అది మరపడగా, అది విష్ణుకుండిన కాలం నాటిది. అంటే మీరు అనొచ్చు మన తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, మన తెలుగు రాష్ట్రాల్లో విష్ణుకుండిన రాజధానులు ఉన్నప్పటికీ ఇప్పుడు మా గురువు గారు బిఎన్ శాస్త్రి గారు, పరబ్రహ్మ శాస్త్రి, వాళ్ళు లెజెండ్స్ లిటరేచర్ లో, మన ఈ శాసనాల్లో వాళ్ళు కూడా నాకు ఇది ఆర్కియాలజీలో ఉండడం వల్ల వాళ్ళు కూడా నాకు గురువు. అంటే బిఎన్ శాస్త్రి గారితో ఉన్న చదువు మన పరబ్రహ్మ శాస్త్రం కలవలేకపోయాను. నేను వెళ్ళేసరికి ఆయన రిటైర్ అయిపోయాను. తర్వాత బిఎన్ శాస్త్రి గారు గురువు గారిగా, శాసనాలుగా, అట్లా వారు సేకరించి పరిష్కరించినటువంటి పంథా వేరు. అట్లా నేనేంటంటే ఆర్కియాలజీలో ఉండడం వల్ల కొన్ని అంతకుముందు 3 దేవాలయాలు కనుగొన్నానని చెప్పాను. అట్లా ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకా చేస్తాను కూడా, నా జీవితాంతం చేస్తూనే ఉంటాను. అది ఏంటంటే చాలా గొప్పది పురావస్తు శాఖ. అయ్యో ఉండాలి సార్, అది ఎపిగ్రఫీ కానీ ఆర్కియాలజీ కానీ చాలా గొప్పదండి. అది దానికి మా చెన్నారెడ్డి రెడ్డి గారు ఉండేవారు డైరెక్టర్, పంతులు గారు అది తీసుకురండి ఇది వెళ్ళండి అని అట్లా చేయడం జరిగింది. శాతవాహనుల కాలం నాటి డైనాసిటీ కూడా అది నా పరిశ్రమలో దొరికింది. అయితే డిపార్ట్మెంట్ కి పేరు వస్తుంది కాబట్టి డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళ పేరు వస్తుంది. డిస్కవరీ చేసింది నేను కనుగొన్నది, అవి ఇంకా ఉన్నాయి. ఇంకా నేను అవి కూడా వెలుగులో తీసుకున్నాను. అట్లా బుద్ధిస్ట్ సైట్స్ కూడా తెలంగాణలో ఎంతో మంది కనుగొన్నారు. ఇప్పుడు కొండాపూర్ దగ్గర ఉన్నాయి, కాకుండా పైడిగుమ్మల దగ్గర నేను కనుక్కోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కరీంనగర్ జిల్లా దగ్గర అది మన బుద్ధుడిది అదే పేరు, దాన్ని మధ్య పడిగా నుంచి వేరే మార్చారు. అట్లా వాటికి సంబంధించినవి కూడా ఉన్నాయి, పేర్లు కూడా చెప్తాను. అట్లా 3 బుద్ధిస్ట్ సైట్స్ కూడా నా యొక్క పరిశోధన జరిగింది. అయితే ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ కానీ బుద్ధవనంలో కూడా నేను వర్క్ చేయడం జరిగింది. బుద్ధవనంలో కూడా మల్లేపల్లి లక్ష్మయ్య గారి కూడా వర్క్ చేయడం జరిగింది. అయితే వారు చెప్పినటువంటి దాన్ని కూడా బౌద్ధానికి సంబంధించినవి కూడా నేను వెలుగులోకి తేవడం జరిగింది కొన్ని. అయితే ఏంటంటే ఇప్పటికీ ఇంకా ఇప్పుడు బౌద్ధమే కాకుండా జైనానికి సంబంధించినవి కూడా కాసాల గ్రామంలో మా మేడం గారు కూడా అరుణ కుమారి గారని ఈనాడు ఆ యొక్క లఘు చిత్రం దాని మీద తీయడం జరిగింది. మరియు ఇప్పుడు ఆ ఊరు వాళ్ళు మళ్ళీ ఆ కలెక్టర్ గారు, అది మన సంగారెడ్డి జిల్లా, ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాగా ఉండేది, తర్వాత అది సంగారెడ్డి జిల్లాగా మారింది తెలంగాణ వచ్చినప్పుడు. అప్పుడు అక్కడ 10-11వ శతాబ్దం నాటిది కళ్యాణి చాళుక్యులు వేసినటువంటి ఒక దేవాలయం, అది కాషావాలా అంటారు. ఇప్పుడు అది లఘు చిత్రంగా మేడం గారి దయ వల్ల వెలుగులోకి రావస్తుంది. దాంట్లో కూడా మనకి ఈ శాసనం ఆల్రెడీ ముద్ర ఉంది. అది మన సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ లో కూడా అది ఆ శాసనం ముద్రను అయి ఉంది. కాకుండా ఇంకో శాసనం కూడా ఇప్పుడు ఆ చెరువులో ఉంది, వాటిని కూడా శుభ్రపరిచి ఆ వెలుగులోకి తీసుకొస్తానని ప్రమాణం చేస్తున్నాను. అట్లా శాసనకర్తగా, పరిశోధకుడిగా, కవిగా మీ అందరి ఆశీస్సుల వల్ల వెలుగులోకి వస్తున్నాను. ఇంకా నేను రాలేదు, వెలుగులోకి వస్తున్నారని మీరు అంటున్నారు, వెలుగులోకి వచ్చారని మేము అంటాం. ఒక మాటలో చెప్పాలంటే ఇంత సబ్జెక్ట్ ఉన్నాం మీరు, అంటే పరిశోధన పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు అసలు ఎక్కడ ఏముంది అన్న దాని మీద, ఇంట్లో వాళ్ళకి ఎంత టైం ఇస్తారో అన్నది క్లారిటీ లేదు. కానీ సో డే 24 గంటల్లో మీరు నాకు తెలిసినంత వరకు 20 గంటలు దీని మీదే ఉంటారేమో. అది అంటే నేను 16 గంటలు అనుకున్నాను సార్, చిన్నప్పటి నుంచి కూడా అంతే, 16 అవర్స్. అందుకని ఇప్పుడు ఈ మధ్య కూడా నేను 12:30 వరకు నిద్రపోతున్నాను. ఎందుకంటే ఆ గ్రంథాలు ఎంతో గొప్ప విషయం. ఇప్పుడు నేను ఉన్నప్పుడు గుర్తింపు రాకపోవచ్చు. ఇప్పుడు మనకి ఎవరో మన అన్నమాచార్యులు ఉన్నారు, వారు ఉన్నప్పుడు గుర్తింపు ఉంది కానీ తక్కువ. పోయిన తర్వాత ఆయన రాసినటువంటి గ్రంథాలు ఏదైతే ఉన్నాయో, తాళపత గ్రంథాలు కానీ అవన్నీ వెంకటేశ్వర స్వామి మీద వచ్చాయి. అట్లాగే ఇప్పుడు నాకు రాకపోవచ్చు, కానీ నేను పోయిన తర్వాత ఆ 200 గ్రంథాలు కూడా వస్తాయి. మీ బాధ్యత మీ మీద ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆ ఆశీర్వాదం ఉంది కాబట్టి మీరు బయటికి తీసుకొచ్చే పేరు ప్రఖ్యాత కూడా మీకే దొరుకుతాయి. అదంతా మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంగా ఉండాలి సార్, దాంట్లో క్వశ్చనే లేదు. అండ్ ఇప్పుడు ఇంత చక్కగా మీరు ఇంత పరిశోధన చేస్తూ 10 మందికి తెలియజెప్పాలన్న తపన ఏదైతే ఉందో అది చాలా రేర్గా ఉంటుందండి, చాలా కొంతమందిలో ఉంటుంది. బట్ అది భుజాన్ని చేసుకున్నారు చూసారా, నిజంగా అభినందనకి మీకు దీంట్లో అసలు క్వశ్చనే లేదు. సో మరి ఇలా వెళ్తున్న తరుణంలో మరి ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే, మరి ఫ్యామిలీ కుమారుడు కుమార్తెలు కావచ్చు, అసలు మీ సంతానం గురించి కావచ్చు, వాళ్ళ గురించి ఒక 2 మాటల్లో. తప్పకుండా అండి. అయితే మాకు సిద్దిపేటనే ఆవిడది మా మిసెస్, మా వైఫ్ వాళ్ళది కామారెడ్డి. అయితే వాళ్ళు సిద్దిపేటలో కొంతకాలం ఉండడం జరిగింది. అయితే మా మిసెస్ వాళ్ళ మేనమామ మెదక్. ఇప్పుడు మా బావమర్ది వాళ్ళు మెదక్లోనే ఉంటారు, నాగసానిపల్లి. అదే ఇప్పుడు జనమేజేడి సర్పయాగం చేసినటువంటి అదే గరుడ గంగ, మననేమో
ఈ మన ఇవన్నీ ఉన్నాయి మొత్తం ఆది మానవులు తిరిగినటువంటి యొక్క డైనాసిటీస్ కూడా దొరికాయి. ఓహో. అట్లా నేనే కాకుండా ఇద్దరు ముగ్గురు కూడా సర్వే చేశారు. సో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులుగా వచ్చి చేశారు. నేనేమో గవర్నమెంట్ ద్వారా ఇది 1992లోనే నేను సేకరణ చేయడం జరిగింది. అయితే అన్ని నేనే చేయాలని లేదు, అందుకని కొంతమంది వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది నేను. అట్లా ఆ డైనాసిటీస్ ప్రకారంగా పైన చేశారు చాలా మంది. నేనేంటంటే కరుస్తున్నాయి లోపల అండర్ గ్రౌండ్స్ లోపల విలువైనటువంటి అది ఉంది. అయితే ఆ విలువైనటువంటి సంపదని మన ప్రభుత్వాలకు తెలియజేయాలి. ప్రభుత్వాలు గొప్పవి, ప్రజలు గొప్పవాళ్ళు, మళ్ళీ అకాడమీలు గొప్పవి, యూనివర్సిటీలు గొప్పవి. కానీ అది ఆదరించి వెలుగులోకి తీసుకొస్తే అపారమైన సాహిత్యం వస్తుంది. అది వెలుగులోకి వచ్చేది మీ మీద ఉంది కాబట్టి మీరు గొప్పవాళ్ళు. ఉన్నాయి, భాగవతాలు ఉన్నాయి, రామాయణాలు, పురాణాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. 108 ఉపనిషత్తులు మాత్రమే ప్రపంచానికి తెలుసు, కానీ 1160 ఉపనిషత్తులు ఉన్నాయి. ఇప్పుడు మాకు తెలియదు సార్, మీరు చెప్పాను. ఉన్నాయండి 1160. అయితే 1160లో 10 ఉపనిషత్తులు, అది పురాణం వేదాల తర్వాత అవే 10 ఉపనిషత్తులు చెప్పబడ్డాయి. ఇది ఉందండి, ప్రాకృత బ్రాహ్మీ పండితులకు మాత్రమే తెలుసు బాగా. అంటే సంస్కృత పండితులు గొప్పవారే, సంస్కృతం గొప్పది. అయితే ప్రాకృతం చదివామనుకోండి, దాంట్లో విపులంగా వర్ణింపబడినవి, సంస్కృతింపబడి ఉన్నాయి. వాటిల్లో ఈ 1160 ఉపనిషత్తుల్లో మనకి 108 ఉపనిషత్తులు మాత్రమే ఉన్నాయి, 10 ఉపనిషత్తులు ఉన్నాయి. అట్లా ఇప్పుడు అంటుంటారు. ఉన్నాయండి, ఇది వాస్తవం, నేను చెప్పడం కాదు. కాశీపీఠ పండితులకి, కాశ్మీర్ పండితులకి, మళ్ళీ అంటే చాలా మందికి పండితులకు తెలుస్తుంటుంది. అంటే ఇక్కడ వాళ్ళకి తెలియదాల్సిన అంటే ఉన్నారు మహానుభావులు. అంటే కొంతమందికి పాప అవకాశాలు దొరకాల. అట్లా ఇప్పుడు నాకు ఉపనిషత్తుల్లో కూడా ఏ ఉపనిషత్తులు ఉన్నాయి అవి కూడా మీకు ఇప్పుడు ముందు చెప్తాను. అట్లా అనమాట. ఇది ముద్రణ కానివి. ఇప్పుడు తైతుర ఉపనిషత్తు కానీ ఇక ఉపనిషత్తులు కాకుండా ఇప్పుడు మళ్ళీ మీరు అడిగిన వాటికి ఇప్పుడు ఈ సమాధానం చెప్తే అవి కూడా చెప్పాలని చెప్తాను. సంతోషం. మరి ఇంత బిజీ షెడ్యూల్లో పక్క మీరు ఆర్కెస్ట్రా కావచ్చు, మీరు అన్నట్టు పొద్దున్న లెగ్గానే భక్తి భావంతో తిరుగుతూ వీటన్ని చక్కబరుస్తూ టూరిజంలో కూడా మీకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అసలు దానికి వెళ్ళాల్సింది, దాంట్లో వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సింది, మీరు చేస్తున్నవి ఏంటి సార్? తప్పకుండా సార్. అయితే టూరిజంలో ఏంటంటే మనకి తెలంగాణ టూరిజంలో మనకి మనోహర్ గారు డైరెక్టర్ గారు ఉన్నారు, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. మా సెక్రటరీ గారు కూడా వెంకటేశ్వర గారు కూడా ఉండేవారు, బుర్రా వెంకటేశ్వర గారు. అయితే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆర్కియాలజీలో పనిచేశాను. తర్వాత ఏంటంటే మెయిన్ ఏంటంటే అది విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విడిపోవద్దు మనం ఒకటే, విడిపోయిన తర్వాత కాలానుగుణంగా నేను తెలంగాణలో పుట్టాను కాబట్టి తెలంగాణ ఇతను అని చెప్పి నాకు టూరిజంలో బుద్ధవనంలో ఇచ్చారు. అట్లా అన్నమాట. అందుకని అది ఆర్కియాలజీ మొన్నే అది అప్పటి వరకు వెళ్ళిపోయింది. అట్లా తెలంగాణ పురావస్తు శాఖలో నేను ఉంటే ఇవన్నీ ఇంకా బయట పెట్టేవాడిని. కాబట్టి టూరిజం నుంచి వచ్చాను కాబట్టి అటు ఆర్కియాలజీ ఇటు టూరిజం రెండు కలిపి చేస్తున్నాను. చేస్తూ ఇప్పుడు 30 గ్రంథాలు రాయడం జరిగింది. టూరిజం శాఖ కూడా మన తెలంగాణ టూరిజం వచ్చిన తర్వాత కూడా నాకు 2 లక్షల పారితోషికం కూడా ఇచ్చారు. టూరిజం ఇచ్చిన తర్వాత ఆ పారితోషికం ఏంటంటే నేను తిననండి, ఏ డబ్బైనా సరే, ఒక శాలరీ మాత్రమే ఇంట్లో ఇస్తా, అంతవరకే. ఏది వచ్చినా సరే పుస్తకాలకే పెడతా, ఎందుకంటే గ్రంథాలు రావాలి, ఆస్తి. అందుకని నా గ్రంథాలు కూడా నేను అమ్మను. చాలా మంది నేను ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఆ గ్రంథాలు తెలియాలి. అట్లా కొన్ని లైబ్రరీస్ కానీ పెద్ద వాళ్ళ ఇళ్లలో కానీ ఉంటాయి నాకు. అట్లా ఇప్పుడు వచ్చే 200 గ్రంథాలు కూడా ముద్రలు కూడా నేను అమ్మను. ఒక ఆయుర్వేదం మాత్రం అమ్ముతాను, ఎందుకంటే ఆయుర్వేదము ఆ యొక్క ఫార్ములాస్ వాల్యుబుల్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ఆయుర్వేదం ఏంటంటే ఆ వచ్చే డబ్బు కూడా నేను తినను, మళ్ళీ బుక్స్ కే పెడతాను. అట్లా ఇప్పుడు ఆయుర్వేదం గురించి కూడా మళ్ళీ నేను చెప్తాను. అయితే ఈ సాహిత్యంలో మనకి చరిత్ర తెలియని కవులు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా నేను ముందు విన్నవిస్తాను. అట్లా ఇప్పుడు చరిత్ర తెలియని కావ్యాల మీద నా యొక్క పరిశోధన. అట్లా టెంపుల్స్ కనుగొనడం జరిగింది టూరిజం ద్వారా. టూరిజం లో ఉన్నప్పుడు ఏంటంటే మన బుద్ధవనంలో సారు లేదా మన మల్లెపల్లి లక్ష్మయ్య గారు వీళ్ళంతా ఏం చేసేవారు, పాపం చెప్పేవారు. అందుకని నేను ఆఫీస్ లో కూర్చొని కూడా నేను అక్కడి నుంచి సర్వే చేయించేవాడిని. అట్లా నాకు శిష్యులు ఉండేవాళ్ళు. చేసేసి మళ్ళీ నేను ఏ ఆదివారమో సోమవారం వెళ్ళి అవన్నీ తీసేసి సబ్మిట్ చేయడం జరిగింది. ప్రతి నెలకి ఏ టెంపుల్ చేశాను అట్లా ఆర్కియాలజీ ఉన్నప్పుడు సబ్మిట్ చేయడం జరిగింది. టూరిజం లో ఉన్నప్పుడు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అట్లా చేయడం జరిగింది. అవి కూడా వెలుగులోకి రానివి ఉన్నాయి, అవి కూడా బుక్లెట్ గా
తయారు చేసి పెట్టాను. ఓహో, ఓకే. అట్లా ఆర్కియాలజీ అంటే ఎపిగ్రఫీ కూడా. ఎపిగ్రఫీ అంటే శాసనాలు చదవడం. శాసనాలు చదవడం ఏంటంటే తాళపత్ర గ్రంథాలు ఎట్లయితే చేస్తుంటాను కాబట్టి చిన్న చిన్న శాసనాలు కూడా అంటే ఉన్న శాసనాలు ఉన్నాయి, మానవులు ఎంతో మంది చేశారు. నా దృష్టి నుండి తవ్వకాల్లో వచ్చిన శాసనాలు కూడా చేయడం, అది ఇప్పుడు బయటకు పెడుతున్నాను. అది ఇప్పుడు పుస్తకాల ద్వారానే, పబ్లిసిటీ కూడా ఇవ్వలేదు. అంటే తెలంగాణ పత్రికల్లో వీటి గురించి రాశాను. ఇప్పుడు ఆంధ్ర పత్రికల్లో కూడా ఇచ్చాను. ఆంధ్ర సాహిత్య పురస్కారం కూడా నేను అందుకున్నాను. అంటే నాకు అది లేదు, భేదం పెట్టకూడదు కూడా తెలుగు సాహిత్యం. ఎవరు ఏమన్నా అనుకోని, నా తెలంగాణ గొప్పది, ఆంధ్ర గొప్ప, నా ఆంధ్ర గొప్పది. తెలంగాణ 2 కళ్ళు నాకు, 2 కళ్ళు. అందుకనే రాయలసీమలో కూడా టెంపుల్స్ తీయడం జరిగింది. అది పల్లవులు, చోళుడు వాళ్ళు పరిపాలించినటువంటి దాని మీద కూడా ఉన్నాయి. అట్లా ఇప్పుడు వాటిని కూడా తీయడం జరిగింది. వాళ్ళు కూడా గౌరవించి చక్కగా మీరు చేయండి శ్రీనివాస్ గారు అన్నారు. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో కవులకి, కళాకారులకి ఆ భేదం ఉండకూడదు. అది నా సిద్ధాంతం. మంచి మాట చెప్పారు. సో మరి ఇన్ని చూస్తున్నారు అంటే ఇందాక మీరు చెప్పారు టూరిజంలో కూడా నేను కొన్ని వెలుగులోకి తీసుకొచ్చానండి, కొన్ని ప్రచారంలోకి రాలేదు, కొన్ని రావాల్సినవి కూడా ఉన్నాయి అని అంటున్నారు. సో నిజంగా కలవరపరిచేది ఇందాక నేను మాట్లాడాను, ఇందాక అడిగాను కూడా మిమ్మల్ని, బాగా డిస్టర్బ్ చేస్తుంది నిజంగా. ఈ ప్లేస్లో ఈ దేవస్థానం కావచ్చు, వీటి గురించి మనం బయటికి తీసుకురాలేకపోతున్నామే, అడ్డుపడుతున్నారే. నిజంగా దీన్ని వెలుగులోకి తీసుకొస్తే 10 మందికి బాగా మనం చెప్పిన వాళ్ళం అవుతాము. ఆ దేవుడు మీ ద్వారా చెప్పించిన వాళ్ళు అవుతారు. అలాగే చూస్తున్న మేము కూడా సంతోషపడతాము, తెలుసుకుంటాము అన్నది ఏదన్నా మీ మైండ్లో, మనసులో ఇలా దాగి ఉందా సార్ అలాంటిది? అంటే ఇప్పుడు జరాసంగం దగ్గర జర అంటే సెలయేరు, జర అంటే బుడద, జర అంటే రూపము, సాక్షాత్ శివుడు లింగ రూపమైనటువంటి క్షేత్రం అంటారు. అరుణాచలం ఏమో వాగ్వివాదం జరిగింది బ్రహ్మ విష్ణువులకి, కానీ శివుడు లింగ రూపమైంది ఇదే అని మనకి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. వాటి గురించి కూడా పుస్తకం రాశాను. అయితే పబ్లిసిటీ లేదు కాబట్టి ఆ టెంపుల్ దగ్గర కొంచెం దూరంలో మనకి మన బీదర్ వెళ్లే రూట్ లో మట్టి దిబ్బల కింద దేవాలయం ఉంది. అది ఇప్పుడు విలేజెస్, అది ఆ ఊరు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ శుభ్రంగా చేసి, అంటే ఊర్లో తెలియదు కాబట్టి అక్కడ కార్యకలాపాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే జనాలలోకి రాలేదు, ప్రచారం లేదు కాబట్టి మీలాంటి వాళ్ళు బయటికి తీసుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకున్నప్పుడు నిజంగా అక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే చూసినప్పుడు మనం చెల్లించిపోతుంది. అది అందులో దిబ్బ ఉంది, అది ఆ దిబ్బ తెలియదు వాళ్ళకి. టాయిలెట్ లో వెళ్ళడం, అది చేయడం, తర్వాత అది వాటర్ పోసేసి తీసేసి పెద్ద శివలింగం వచ్చింది. అప్పుడు వాళ్ళు పంతులు గారు, మీరు గవర్నమెంట్ నుంచి మాకు ఏది ప్రొటెక్ట్ మాన్యువల్ టెంపుల్ గా కాకుండా మేమే చేసుకుంటాము, పాపం వాళ్ళే కట్టుకొని ఆ టెంపుల్ వెలుగులో తీసుకొచ్చారు. అది 13వ శతాబ్దం నాటిది, కాకతీయులది. ఆ శివలింగం చాలా గొప్పది. ఎక్కడ సార్ అది? మరొకసారి. అది జరాసంగం దగ్గర బీదర్కి వెళ్ళే రూట్ లో, బీదర్ నుంచి బీదర్ వెళ్తుంటే మనకి అది మన ఆయన ఉంటాడు, షిరిడి సాయిబాబా లాగానే ఒకరు ఉంటారు. ఆ ఊరు దగ్గు, అదే మన హైదరాబాద్ లాగానే ఉంటుంది ఆ ఊరు. అక్కడ ఆ ఊరులో ఈ లభ్యమైంది పల్లె, చిన్న బీదర్ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. జైరాబాద్ కి ఒక 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది బార్డర్, అది కర్ణాటక వస్తుంది. అదే బీదర్ కర్ణాటక అటు సైడ్ వస్తుంది, ఇదేమో ఇటు వస్తుంది మొత్తం. ఆ బార్డర్ లో మన తెలంగాణలోనే ఉంది. అది ఇది ఎప్పుడు సార్ మీరు కనుగొన్నది? ఇది నేను 1989లోనే చూశాను. అయితే అప్పుడు మేము సర్వే చేయడానికి మామూలుగా వెళ్ళలేదు. అది మామూలుగా నేను ఉద్యోగంలో ఉన్నాను. తర్వాత ఇక్కడ టూరిజం లో వచ్చిన తర్వాత ఆ టెంపుల్ కనుగొనడం జరిగింది. అట్లా ఇప్పుడు మనకి కాసాల్ అనే గ్రామంలో కూడా ఇప్పుడు ఏది చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు బుద్ధిస్ట్ సైట్సే కాకుండా కొంతమంది ఈ దిబ్బలను, ఇప్పుడు చౌటకూరు దేవాలయం, మళ్ళీ శంకరంపేట దేవాలయం, శంకరంపేట తర్వాత మళ్ళీనేమో ఇది బ్రాహ్మణపల్లి, ఆ విలేజ్ లో ఉన్నటువంటి టెంపుల్స్. అట్లా ఇప్పుడు మట్టి దిబ్బల కింద వెలుగుకు నోచుకొని పూజకి రాని టెంపుల్స్ కూడా ఉన్నాయి. అట్లా టెంపుల్స్ రావడం, ఆ వెలుగులోకి తేవడం, అట్లా నాకు దాని మీద ప్రభుత్వం ఏది పట్టు ఉండడం వల్ల అది వెలుగులోకి తేవడం జరిగింది. ఇప్పటికీ వాళ్ళు అవకాశం ఇస్తే ప్రభుత్వాలు, నేను ఇంకా వెలుగులోకి తీసుకొస్తాను. కాలక్రమేణా చాలా భూగర్భంలో కలిసిపోయినాయి, ఎన్నో ఉన్నాయి. మీరు చెప్పినట్టు మీరు పరిశోధించి నిజంగా కనుక వెళ్తే ఇలాంటివి అంటే చాలానే బయటకు వస్తాయి. అందులో మనకి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో కూడా ఇప్పుడు లంకెవాణి దిబ్బ అంటారు. లంకెవాణి దిబ్బలలో ఇప్పుడు బుద్ధిస్ట్ సైట్స్ ఉన్నాయి, హైందవ దేవాలయాల సైట్స్ ఉన్నాయి, మళ్ళీ జైనానికి సంబంధించినవి ఉన్నాయి.
అవి వెలుగులోకి రాకపోవడం వల్ల అవి ఉండిపోయినాయి. అట్లా ఇప్పుడు చాలా మంది బూతుతూనంటారు లంజల దిబ్బ అంటారు, కానీ కాదండి, లంకెవాణి దిబ్బ. లంకెవాణి దిబ్బ దాని పేరు పూర్తిగా మార్చేస్తారు. రాజులు ఏం చేస్తారంటే ఈ యొక్క వాళ్ళు ఉండేవాళ్ళు రాజుల నాట్యకర్తలు వాళ్ళంతా చెలికత్తెలు నాట్యాలు చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే భోగం వాళ్ళు అంటారు. భోగం అది మా కాకతీయుల దగ్గర నుంచి కూడా ఇప్పుడు రెండో ప్రతాపరుద్రుడి దగ్గర కూడా వాళ్ళు భోగం వాళ్ళు ఉండేవాళ్ళు. అది మా పుల్లూరులో ఉన్నటువంటి భోగమతి ఆలయం ఆవిడ కూడా కట్టించింది. అది మన రుద్రమాదేవి యొక్క మనవడైనటువంటి రెండో ప్రతాపరుద్రుడి భార్య చెలిక విశాలాక్షి. ఆ విశాలాక్షి చెలికత్తే భోగమతి కట్టించిన టెంపుల్ కూడా మా పుల్లూరు కొండ మీద ఉంది, బండ మీద ఆ దేవాలయం భోగమతి దేవాలయం అంటారు. అపారమైనటువంటి శివలింగం. దానికి మన డబ్బులు ఇచ్చింది రెండవ ప్రతాపరుద్రుడు. అక్కడి నుంచి ఉందండి కాకతీయులది. అంటే మీరు అనొచ్చు అంతకు ముందు కూడా ఉంది. అయితే నిన్న కళ్యాణి చాళుక్యులు వేసిన శాసనాల కంటే కాకతీయులు వేసిన శాసనం మా ఊర్లో ఉంది. కాకుండా కళ్యాణి చాళుక్యులు కూడా శాసనాన్ని మనకి పరబ్రహ్మ శాస్త్రి గారు తీసుకొచ్చారు. కాకతీయుల వంశం గురించి తీసుకొచ్చింది పరబ్రహ్మ శాస్త్రి గారే. వారిని ఆధారంగా తీసుకొని ఇవి తవ్వకాల్లో రావడం జరిగింది అనమాట. అట్లా ఇప్పుడు నేను బుక్లెట్ పెట్టుకున్నాను. అయితే వ్యాసాలు రాయడం ఏంటంటే తెలంగాణ పత్రికకి అసలు తెలంగాణ గురించి ఎంతో మంది మహానుభావులు రాశారు. చరిత్ర తెలియని కవులు ఉన్నారు. మణిపతి నాగయ్య ఎవరికి తెలియదు. బాణాల శరభయ్య ఎవరికి తెలియదు. పిల్లమరి పాపనారుడు ఎవరికి తెలియదు. కంకంటి శివరాజు, కంకంటి పాపరాజు ఉన్నారు, వాళ్ళ వంశీయుడు తాతగారు. శివరాజు లేదు. అలాంటి కవులు ఇప్పుడు వెలుగులోకి రాలేదు మనకి. అందులో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రపంచంలో మహాకవి పోతనామాచ్యుడు. పోతన గారి కంటే ముందే 13వ శతాబ్దంలోని షడాక్షరుడు ఒక భాగవతం రచించారు. అది ఎవ్వరు దేవతా విభులు, ఎవ్వరు మాయా మదాపహారులు, ఎవ్వరు మన్మద అంతకులు, ఎవ్వరు బ్రహ్మ శిరోహరులు శివులు, ఎవ్వరు కాలమర్థనులు, ఎవ్వరు మృత్యు వినాశగనులు, ఎవ్వరు నీవే కాక ప్రభులేని కరస్థల స్వామి శంకర అనే మకటంతో 2000 పద్యాలు రాసినటువంటి మొట్టమొదటి భాగవతం కవి ఆయన. కానీ ఆయనది రాలా, వెలుగులోకి రాలేదు. ఇప్పుడు అట్లా రాగి పత్రాల్లో గాని, భూర్జన పత్రాల్లో గాని, తాళపత్ర గ్రంథాల్లో గాని ఆధారాలతో సహా ఉన్నాయి. అది మన తెలంగాణ సంపద, ఆంధ్ర సంపద, మన ఆంధ్ర సంపద, రాయలసీమ ఒకటే ప్రాంతం, ఒకటే. అట్లా చేసేవాళ్ళు ఎంతో మంది మహానుభావులు చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ పరిశోధకులు. వాళ్ళు చేసేదానికంటే అండర్ గ్రౌండ్స్ లో ఏమున్నాయి అవి నేను తీసుకొచ్చి వీళ్ళకి తీసుకొస్తాను, చూపిస్తున్నాను అండర్ గ్రౌండ్స్. ఇప్పుడు ఆ బుక్స్ ఎప్పుడు ముద్రణ, ఎందుకంటే అవి కావాలంటే ఎంతో డబ్బు కావాలి పని. అందుకని అవి వెలుగులోకి మెల్లమెల్లగా వస్తాయి, ప్రచారంలోకి మెల్లిమెల్లిగా వచ్చి ఇప్పుడు వెలుగులోకి తీసుకో. అందుకనే నేను కూడా సినిమా రంగంలోకి రావడం జరిగింది. నేను ఇప్పుడు అదే అసలు ఇంత బిజీ షెడ్యూల్ లో మీరు ఇంట్లో వాళ్ళకి టైం ఎంత ఇస్తున్నారో తెలీదు. 16 గంటలు 18 గంటలు పనిచేస్తూ ఇటు టూరిజం ఆ పక్క ఆర్కలిస్టెంట్, ఇటు పక్క మీరు సినిమా రచయితగా కూడా చాలా సినిమాలకి మీరు పనిచేశారు. ఇప్పటికీ రాస్తున్నారు అన్నది కూడా ఒక క్లారిటీ. సో దీని వెనక మర్మం ఏంటి, అసలు దీంట్లో మీరు ఇటువైపు కూడా మొగ్గు చూపడానికి గల కారణం ఏంటి? తప్పకుండా సార్. అయితే నేను 1995లోనే సినీ రంగంలోకి రావడం జరిగింది. ఇది నారాయణ రెడ్డి గారు వాళ్ళ పెద్ద కవులు ఉన్నారు. 95లో తాజ్మహల్ సినిమా కంటే ఒకటి, తాజ్మహల్ సినిమాలో మనకి చంద్రబోస్ గారు ఇంట్రడ్యూస్ అయ్యారు. రామనాయుడు సినిమా మన శ్రీకాంత్ హీరో. దానికంటే ముందు ప్రభుమయమని ఒకటి వచ్చింది సార్. దాంట్లో అదే అంటే ఒక నెల తేడా చంద్రబోస్ కి మాకు ఇంట్రడ్యూస్ అయ్యాడు. నేను జనవరిలోనే ఇంట్రడ్యూస్ అయ్యాను. అయిన తర్వాత గురుగారు ఏం చేశారు, నారాయణ రెడ్డి గారు వారు కూడా ఒక పాట రాయడం. అయితే దాంట్లో మనకి అమ్మ చేతి వంటరా, అమృతాల పంటరా, చేతి వంట తింటిరా, చెమ్మగిల్లి పోతిరా అని అది ఆయన రాసిన పాట ముందు నేను పాట రాయడం జరిగింది. దాని ద్వారా చాలా సంతోషం అనిపించింది. అది రిలీజ్ కూడా, అంటే సినిమా రిలీజ్ కాదా, ఆడియో రిలీజ్ అయింది. తర్వాత ఆయన ఏమన్నారంటే, నాయన మీరు గొప్పవారు అని చెప్పి చక్కగా మీరు సినిమా రంగం ఇప్పుడు వద్దు, నన్ను కొంచెం స్టడీ వైపు తీసుకెళ్ళి తెలుగులోకి తీసుకొచ్చారు వారు. అట్లా నేను 95లోనే సినిమా రంగంలో రావడం జరిగింది. కాకుండా సినీ రంగంలో కూడా 3 బంధువులు ఉన్నారు మాకు పూర్వకాలంలో.
ఇప్పుడు వేదాంత రాఘవయ్య గారు చెప్తారు, అవును, పెద్ద డైరెక్టర్, డైరెక్టర్ గారు. సాక్షాత్ మా మామయ్య, ఆయన పెద్ద మామయ్య అవుతారు, స్వయాన. వాళ్ళ తమ్ముడి కొడుకే మా అక్కయ్య కూతురు, మా అక్కయ్యని ఇచ్చాం. అచ్చా. వేదాంత జగన్నాథ శర్మ ఇక్కడ చిక్కడపల్లి ఉండేవారు. వాళ్ళ అన్నయ్య గారు వేదాంత రాఘవయ్య గారు. సినీ రంగంలో వారు. ఓకే. కాకుండా మాకు దూరపు బంధువులు, ఇది గుంటూరు నుంచి అమ్మ తరఫు నుంచి భూషణ్, జిఎన్ భూషణ్ గారు అని స్టిల్ ఫోటోగ్రాఫర్, సీనియర్, ఓకే, మద్రాసు నుంచి వచ్చారు. ఓకే, ఆయన కూడా మాకు బంధువులు. ఓకే, అట్లా చుట్టరికం ఉంది. ఓకే. కాకుండా మళ్ళీ మా కజిన్ అంటే మాకు ఇది అమ్మ తరఫు నుంచి కజిన్స్ అన్నమాట. దాదాపు ఒక 100 సినిమాలు యాక్ట్ చేశారు ఆయన. పేరేంటి? శ్యాంబాబు, కమెడియన్ గా రాజుబాబు లాగా ఉండేవారు. పేరు శ్యాంబాబు గారు. ఓకే, 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 ఓకే. అల్లరి పాండవులు అంటే మన ఊరి పాండవులు చిరంజీవి గారు. అవును, అల్లరి పాండవుల్లో 5 హీరోలు ఒక హీరోగా చేస్తున్నారు. ఓకే. అట్లా ఆ బంధుత్వం కూడా ఉండింది. అయితే నేను వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలా. నేను రైటర్ని కాబట్టి నాకు దీంట్లో రావడం జరిగింది. తర్వాత ఇది ఆర్కియాలజికల్ నుంచి మన తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, 2 ప్రభుత్వాలు నాకు ఇచ్చినాయి కాబట్టి కొంచెం ఇది పారితోషికము 5 డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేశాను. అదే మెదక్ జిల్లా సాహిత్య పరిశోధన చిత్రం అని చేయడం జరిగింది. దానికి 2 నందులు వచ్చాయి. ఒకటి బంగారు నంది, ఒకటి కాపర్ నంది. తర్వాత మళ్ళీ ఇది మన రోషయ్య గారి దాంట్లో మళ్ళీ దాన్ని చేయడం వల్ల నాకు స్పెషల్ జ్యూరీ అవార్డు ఇచ్చారు. అదే నంది ప్రభుత్వం తరఫున మొత్తం 3 నందులు వచ్చాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. తర్వాత బుద్ధవనం ప్రాజెక్ట్ లో 2 లక్షల పారితోషికం ఇచ్చినప్పుడు నేను ఇవే డాక్యుమెంటరీ ఫిలిమ్స్ కూడా, ఎందుకంటే నేను సినిమా డైరెక్టర్ని కాదు, ఇప్పుడు కూడా చెప్తాను, సినిమా డైరెక్టర్ని కాకుండా లఘు చిత్రాలు అది నేను కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఆ డైరెక్టర్ని అయ్యాను. సినీ రంగంలో నేను అది పరిచయాలు ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడు అది రిటైర్ అది వచ్చాను కాబట్టి అయిపోయింది కాబట్టి సినిమా రంగంలో కూడా ఇప్పుడు నన్ను పాపం ఆదుకుంటున్నారు. సినీ రంగం ఇట్లా లిరిక్స్ కానీ ఇటు డైలాగ్స్ ఏది మోడిఫికేషన్ పెద్ద రైటర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర పనిచేయడం కానీ ఇట్లా పనిచేస్తున్నాను. అట్లా ఇప్పుడు నేను 6 సినిమాలకు రాయడం జరిగింది. 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి, అవి కూడా చెప్తాను. అలాగే ఇందాక ఒక 5 డాక్యుమెంట్స్ లో చేశాను అని లఘు చిత్రాలు. అందులో ఒకటి అరుణ కిరణాలు క్రియేషన్స్ పై అరుణ మేడం గారు ఈ మధ్య కాలంలో మేము విన్నాము ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు అని చెప్పి, దాంట్లో కూడా మీరు నటించడం జరిగింది అని చెప్పారు. అలాగే మేడంకి అరుణ గారికి అయోధ్యలో జ్యూరీ అవార్డ్ యానిమేషన్స్ కి రావడం జరిగింది. అది కూడా చాలా ఆనందదగ్గ విషయం. అట్ ద సేమ్ టైం ఇతర దేశాల్లో కూడా మేడం కి అనౌన్స్ చేస్తున్నారు అన్నది కూడా మేము విన్నాము. అండ్ పోటీలో పాల్గొన్నారు అన్నది కూడా విన్నాము. జపాన్ లో కూడా సెలెక్ట్ అయి ఉంది. ఎగ్జాక్ట్లీ, జపాన్ లో సెలెక్ట్ అయింది అన్నారు. ఇతర వేరే దేశాల్లో కూడా ప్యారిస్ లో కూడా దాంట్లో కూడా సెలెక్ట్ అయి ఉన్నారు. మేడం వెళ్ళి అవార్డ్స్ తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. సో ఇప్పుడు ఇందులో భాగంగా మీరు ఇందులో యాక్ట్ చేశారు అని చెప్పేసి విన్నాము. దాని గురించి మీ మాటల్లో. తప్పకుండా మహాతల్లి మాకు ఇవ్వడం మా అదృష్టం. అంటే ఎంతో మంది ఇచ్చినప్పటికీ అయితే అక్కయ్య అని పిలుస్తాను నేను. వారు నా యొక్క సాహిత్యాన్ని, నా యొక్క పరిశోధన రంగాన్ని, మళ్ళీ ఆయుర్వేద రంగాన్ని, వివిధ అన్ని రంగాలను గుర్తించి ఆవిడ బేసిక్గా నాకు మంచి అవకాశం కల్పించారు. అయితే ఈ యొక్క దాని మీద కాసాలనే లఘు చిత్రం దాదాపు 1 అవర్ అది అన్నోన్ అంటే టెంపుల్ ఉంటుంది కింద, విలువైనటువంటి ఒక దేవస్థానం అది. ఆ దేవస్థానాన్ని చరిత్ర, కాన్సెప్ట్, రీసెర్చ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఈ 4 అవకాశాలు నా ఒక్కడికే ఇచ్చింది ఆవిడ. అయితే ప్రభుత్వాలు ఇంత ముందు ఇచ్చాయి. ఇచ్చినప్పటికీ కూడా అంటే ప్రొడ్యూసర్ గా ఒక మంచి నన్ను గుర్తించి వ్యక్తిగా ఇచ్చి తర్వాత మళ్ళీ వారు అక్కయ్య గారు చేసినటువంటి వెబ్ సిరీస్ లో సోల్ ఫర్ దాంట్లో చాలా బాగుంది. దాంట్లో అది మన రాజు పాత్ర వేయడం జరిగింది. అది మహారాజు పాత్ర, జమీందార్ పాత్ర. దాంట్లో నాకు అందుట్లో అక్కయ్య గారి పక్కన నటించడం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు పూర్వకాలంలో రామారావు గారు అన్నట్టు భానుమతి గారు నాగేశ్వరరావు గారికి ఇచ్చిన, రామారావు గారికి అవకాశం ఇచ్చిన, వారి పక్కన నటించాలంటే భయపడేవారు అని చెప్పుకొచ్చారు. అట్లాగే అక్కయ్య గారు, ఆవిడ నాకన్నా పెద్దవారు అక్కయ్య గారు, ఆవిడ పక్కన నటించడం నిజంగా నాకు భయం అయినప్పటికీ నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది యథార్థం. అట్లాగే ఆవిడ ఎన్నో
మంచి సబ్జెక్ట్స్ తోని యానిమేషన్సే కాకుండా హిస్టారికల్ కానీ డివోషనల్ లో కానీ మళ్ళీ ఎపిగ్రఫికల్ లో కానీ ఆధ్యాత్మికం కానీ భక్తిలో వీటిలలో ఇంకా వెలుగులో తేవాలని ఎన్నో ఉన్నాయి. ఇంకా వాటితో పాటు చక్కటి సినిమా కూడా నిర్మించాలి. తప్పకుండా. అయితే సినిమాకి ఏంటంటే పెద్ద బడ్జెట్ కాబట్టి అవి కూడా వస్తుంది, ముందు ముందు రావచ్చు, వస్తుంది కూడా. ఎందుకంటే అఖండతన ప్రాప్తిరస్తు రావాలని కోరుకుంటున్నాను. అట్లా ఆ అక్కయ్య గారి ఆశీర్వాదంతో ఇంకా విలువైనటువంటి కూడా వస్తాయి, రావని కాదు, వస్తాయి. అవి ఈ యొక్క మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో అవి వెలుగులోకి రావడం, ఇది ప్రైజ్ మనీగా రావడం, అవి చాలా గొప్పతనం. అందులో ఫిలిం ఫెస్టివల్స్, ప్యారిస్ కానీ అదృష్టము. అందుకే జపాన్ లో ఏంటంటే సెలెక్ట్ కావడం కష్టం అండి. ఇంకా ప్యారిస్ లో ఏమంటే మన తెలుగు సాహిత్యం ఇప్పుడు మన తెనాలి ఆంధ్ర ప్యారిస్ అని ఎట్లా అంటారో, సిద్దిపేటను కూడా హిస్టారికల్ ఎట్లా అంటారో, అట్లా అక్కడ సెలెక్ట్ కావడం చాలా కష్టం. అట్లా జపాన్ ఇతర దేశాల్లో కూడా ఉల్లోకి రావాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మనది కూడా హిస్టారికల్ వనవర్ది కూడా బ్రహ్మాండమైనటువంటి సబ్జెక్ట్ అది కూడా త్వరలో వస్తుంది, రావాలని కోరుకుంటూ అక్కయ్య గారికి నా యొక్క పాదాభివందనాలు సమర్పిస్తూ నాకు అవకాశం కల్పించారు. అట్లా నేను ఈ కాన్సెప్ట్ ఇవ్వడం వల్ల 5 డాక్యుమెంటరీ ఫిల్మ్ చేయడం జరిగింది. ఇప్పటికి 5 చేశాను. 5 మనకి గవర్నమెంట్ ద్వారా పురస్కారాలు వచ్చినాయి, 3 నందులు వచ్చాయి. ఇక ప్రభుత్వ కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా వాళ్ళు కూడా దాదాపు 30 బిరుదులు ఇచ్చారు నాకు. సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు, ప్రతి ఒక్కరు గొప్ప వాళ్ళే. చెప్తున్నాను కదా, ముఖ్య సరస్సు అందరు గొప్ప వాళ్ళే. సమస్త మహోదయం నమ వందనం. అయితే ఆ సంస్థలలో కూడా 30 బిరుదులు ఇవ్వడం జరిగింది. ఆ సంస్థల వాళ్ళు కూడా దాదాపు ఒక 8 నంది అవార్డులు ఇచ్చారు. అట్లా ఇప్పుడు మనకు నవనందుల అవార్డు నుంచి ఏకాదశ నందులు 11 నందులు వచ్చాయి. అది అందరి ఆశీస్సులే. ఎందుకంటే మహానుభావులు ఎంతో మంది. నేను చాలా చిన్నవాడిని సార్. 11 నందులు వచ్చిన వాళ్ళు చిన్నవాళ్ళు అంటే మేము ఎలా నమ్ముతాం? లేదండి, అది గొప్ప వాళ్ళని చెప్పండి. మేము అదే దృష్టిలో ఉన్నాం. మేము పుణ్యేర సౌలభ్యతే. అట్లా దానివల్ల ఇవి రావడం జరిగింది. కాకుండా మనకి ఏది మన బుద్ధవనం ప్రాజెక్టులో కూడా ఇది మన తెలంగాణ టూరిజం చాలా గొప్పది సార్. తెలంగాణ టూరిజంలో కూడా ఎంతో మంది చైర్మన్లు, డైరెక్టర్లు పనిచేశారు. వారి ఆశీస్సులతో సెక్రటరీ గారు వారు కూడా ఈ బుద్ధవనం ప్రాజెక్టు మీద మనకి అవకాశం ఇచ్చారు. దాన్ని కూడా కాన్సెప్ట్, రీసెర్చ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ జరిగింది. దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మహేష్ శర్మ సెంట్రల్ మినిస్టర్, కిషన్ రెడ్డి గారి కంటే ముందు వారు గుర్తించి అక్కడే రిలీజ్ చేయడం జరిగింది. నా అదృష్టం ఏంటంటే నాకు పద్మశ్రీ అవార్డు వచ్చేంత ఆనందం కలిగింది. అంత గొప్ప పురస్కారం చాలా బ్రహ్మాండంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. మహేష్ శర్మ గారి ఇంటికి కూడా. దానికి మన గీతామూర్తి గారు కూడా వారు సహకారం ఉంది. మళ్ళీ NVVS ప్రభాకర్ గారు కూడా మన ఎమ్మెల్యే వారు కూడా లెటర్ రాయడం జరిగింది. కిషన్ రెడ్డి గారు అయితే మహానుభావుడు, ఆయన అది ఫైనాన్స్ ప్రకారం కూడా మనకి చేయడం జరిగింది. అట్లా నేను RSS లో ఉన్నప్పుడు కూడా నేను ఈ యొక్క రివ్యూస్ రాసేవాడిని. నాకు ఇవన్నీ పార్టీస్ సంబంధం లేవు చిన్నప్పుడు, ఎందుకంటే మీకు కౌరవం కాబట్టి ఏ పార్టీ నాకు అంటే అందరూ గొప్ప వాళ్ళే. నేను ఏ పార్టీలు ఎంతవరకు పోలేదు కూడా, అందరూ సమానమే. అట్లా చరిత్ర తెలియని కావ్యాల మీదే ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ ఫిలిం చేయడం జరిగింది. తర్వాత అది కాకతీయుల కాలం నాటి దేవాలయం, అది మన ధర్మారావుపేట, అక్కడ కూడా ఇది వరంగల్ జిల్లా నర్సంపేట దగ్గర ఉన్నటువంటి టెంపుల్ కూడా దాదాపు మంచి టెంపుల్స్. మట్టి దిబ్బల్లో ఆల్రెడీ పూజకి నోచుకుంటుంది, కొంత భాగం కూడా మునిగిపోయి ఉంది. ఆ టెంపుల్ కూడా షూట్ చేయడం జరిగింది. అది కూడా మనకి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ద్వారా ₹1,00,000 ప్రొడ్యూసర్ కి శాంక్షన్ చేశారు. అది మన టూరిజం శాఖ. ఆయన ఎవరు మన రెడ్డి గారు, ఆయన చేశారు. శివ గారు, శివకాంతారావు ప్రొడ్యూసర్, వారికి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. కాకుండా మళ్ళీ నేను ఏం చేశానంటే ఈ మధ్య మళ్ళీ మన నర్సంపేటది కాకుండా ఈ డాక్యుమెంటరీ కూడా ఫిల్మ్ చేయడం జరిగింది. అట్లా 5 చేయడం జరిగింది. 5లలో వీటిలో చేస్తూ సినిమా రంగంలో కూడా మనకి, ఎందుకంటే 95 నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే మనకి అవకాశాలు వస్తున్నాయి.
అదే సినిమాలో ఈ మధ్య కాలంలో కూడా మీరు రాశారు అని మేము విన్నాము. అవును సార్. అదే అది కాకుండా పెద్ద సినిమాలో కూడా పనిచేస్తున్నారు అని కూడా విన్నాము. విన్నాను. బాలయ్య బాబు గారి దగ్గర కూడా ఏదో వచ్చింది. వెళ్ళారు అన్నది కూడా విన్నాము. విన్నాము. మరి ఇప్పుడు మాకు తెలియంది కొద్దిగా మీ మాటల ద్వారా పూర్తిగా. తప్పకుండా సార్, ఎందుకంటే బాలయ్య గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు గొప్పవాళ్ళు, అంటే అందరూ గొప్పవాళ్ళే. అంటే బాలయ్య గారు ఏంటంటే మా తాతగారి మీద వాళ్ళ నాన్నగారు సినిమా చేశారు, శ్రీనాథ కవిసార చేశారు. అట్లా నేను ఎప్పుడు కలవలేదు పాప మహానుభావులని, ఎంతో మంది ఉన్నారు. నేను నా దురదృష్టం ఏంటంటే అవకాశాలు వచ్చినా కూడా నేను పోలేకపోయానే బాధపడేవాడిని. అలాంటిది అవకాశం వచ్చింది. అట్లా ఇప్పుడు కన్నడంలో ఉన్నటువంటి ఆయుర్వేదంలో కూడా ఇప్పుడు ఏది ఆయుర్వేదము సంస్కృతము తెలుగులో ఉన్నాయి. కర్ణాటకలో కూడా ఒకరి ఇంట్లో చెప్పడం జరిగింది. అవి కూడా నాకు రావడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారి ద్వారా. అవి కూడా ఇప్పుడు పరిష్కరిస్తున్నాను. దానికి పారితోషికం కూడా 50,000 వచ్చాయి. పుస్తకాలకే పెడతా నేను. అంటే ఇంట్లో వచ్చేది ఒక జీతం మాత్రమే, అది నేను కమిట్మెంట్ అయ్యాను ఇంట్లో కూడా. అంతే, ఎందుకంటే గ్రంథాలు చాలా ఉన్నాయి. నేను అసలు నేను నిజంగా చెప్తున్నానండి, అమ్మవారు సాక్షిగా చెప్తున్నాను, ఎంతో విలువైనటువంటి గ్రంథాలు తాళపత్రాలు ఉన్నాయి. అది చివరికి మళ్ళీ ప్రభుత్వాలకే ఇస్తా. ఎందుకంటే ఇప్పుడు ఇవ్వచ్చు, కానీ ఏంటంటే ప్రభుత్వాలు గొప్పవి, అవి ముద్రణ కావని భయం. ఎందుకంటే బీరువాళ్ళలోనే ఉండిపోతాయి. అందుకని ముద్రణ అయ్యి ప్రింట్ అయిన తర్వాత ఎట్లాగో ఇస్తాను. కానీ మా వంశీకులే మాత్రం నేను ఆల్రెడీ చెప్పేశాము, విలువైన సంపద ఉంది. అట్లా ప్రభుత్వాలు కూడా చెన్నారెడ్డి గారి హయాంలో కూడా పాపం ఇచ్చారు. మళ్ళీ ఇక అందరూ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి అవన్నీ మామూలుగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా శంకర్ దయాళ్ శర్మ వాళ్ళంతా ఉన్నారు. అయితే ఏంటంటే నా కోరిక ఏంటంటే ఇవన్నీ వెలుగులోకి తేవడం కోసము అవన్నీ ఇప్పుడు నేను చేయడం జరిగింది. సినిమా రంగం కూడా పాపం ఇస్తున్నారు. ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ధర్మవ్యాధుడు అని, ధర్మవ్యాధుడు పెద్ద సినిమా, అది కూడా చేయడం జరిగింది, రిలీజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ రాఘవేంద్ర స్వామి మహిమకి దండకాలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దాంట్లో కూడా నెక్స్ట్ అంటున్నాను. ఆ నెక్స్ట్ అనే సినిమాలో కూడా నేను రాయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క అమ్మవారి మీద, ఏడుపాయల మీద కూడా సినిమానే, అది కూడా డాక్యుమెంటరీ కాదు. ఎందుకంటే ప్రొడక్షన్ ప్రకారంగా అది మనకి ఆర్టిస్టులు, మన శివుడు ఇవన్నీ ఉంటారు దైవపరంగా. అవి కూడా ఇప్పుడు వెలుగులోకి తేవడం కోసం దాని మీద కూడా సినిమానే, 2 గంటల సినిమా అనుకున్నాము. ఆ నిర్మాత గారు కూడా మా సినిమానే చేయండి అన్నారు. పెద్ద సినిమా కాకుండా చిన్న సినిమా 2 గంటలు చేసేసి దాంట్లో కూడా ఇప్పుడు విలువైనటువంటి సంపద ఏదైతే ఉందో చరిత్ర, ఆ వెలుగులోకి తీద్దామని చూస్తున్నాను. ఫిబ్రవరిలో దాని కూడా పాటలు కూడా మన శరత్ చంద్ర గారు, మన మౌనశ్రీ మల్లిక్ ఈ మధ్య చాలా గొప్పగా నా మిత్రులు పూర్వాశ్రమం చాలా, మళ్ళీ శరత్ చంద్ర మిత్రులు, అట్లా వాళ్ళ ఇద్దరు రచయితలు రాశారు. మళ్ళీ నేను కూడా ఒక పాట రాయడం జరిగింది. అట్లా ఆ పాట ప్రకారంగా వెలుగులోకి తేవడం జరిగింది. అది ఇప్పుడు ఇంకా త్వరలోనే ఉంది. అయితే ఇప్పుడు సెల్లాయిడ్ మీదకి రావడానికి కొద్దిగా ఇప్పుడు ఫిబ్రవరి 2nd వీక్ అనుకుంటున్నాము. అట్లాగే ప్రపంచంలో మనకి ఈ యొక్క ఏడుపాయల గురించి చాలా మంది అడిగారు. ఏడుపాయల్లో ఉన్నటువంటి మనకి ఏంది ఆధారాలు అంటే, మనకి గరుడ పురాణంలో ఉన్నటువంటి దాని మీద ఉన్నాయి. ఇది ప్రపంచానికి చరిత్రని తెలియని పురాణాల్లో మనకి ఉన్నాయి. అయితే ఈ పురాణాల్లో కూడా మనకి ఈ యొక్క దాని మీద ఉంది. ఇవి దొరకడం మన అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు ఈ గరుడ పురాణం, భవిష్యత్ పురాణం, బ్రహ్మాండ పురాణంలో, భాగవతంలో ఉన్నటువంటి చరిత్రని ఆధారంగా తీసుకొని ఏడుపాయల్లో జరిగింది. అయితే మీరు అన్నట్టుగా మధ్యప్రదేశ్ లో మాత్రం అవి యజ్ఞం జరిగింది, మన ఇవి ధ్యానం జరిగింది, ఋషులు తపస్సు చేశారు. కానీ స్నేక్స్, పాములు చనిపోయినవి కూడా ఇక్కడే అని మనకు చెప్పబడింది. దండకారణ్యమే. చాలా మంది చాలా వరకు తెలిసేది అంటున్నారు కానీ ఇది వాస్తవం ఉంది. ఇవి దొరకడం మన అదృష్టం. మన తెలుగు రాష్ట్రాలు చేసుకున్న పుణ్యం. నేను చెప్తున్నా, ఘంటాపదంగా చెప్తున్నా, మన తెలుగు రాష్ట్రాలు ఎంతో గొప్పవి. అందులో మన భారతదేశం కూడా ఇంకా గొప్పది. కానీ మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే మేము వెలుగులోకి తెస్తామని ప్రమాణం చేస్తున్నాను. అది ఇప్పుడు ఈ సినిమా రంగంలోనే తీసుకొస్తాను. పెద్దవాళ్ళు ఎవరైనా సినిమా ఇదే కాకుండా ఇంకా పెద్ద సినిమా చేయాలనుకుంటే ఇది వాళ్ళకే అందజేస్తాను. పెద్ద సినిమా కూడా బాలయ్య బాబు గాని ఎవరైనా ఉంటే ఇది ఏంటంటే చాలా గొప్పవి. అందులో అలాంటి నటులు, రామారావు గారి వంశంలో పుట్టడం అది ఎంతో అసలు నభూతోన భవిష్యత్, అంతటి కళాకారుడు ఆయన. మళ్ళీ అట్లాగే సాహిత్య రంగంలో, నటనా రంగంలో కూడా మా తాతగారు, మా ముత్తాత వాళ్ళ మిత్రుడు ఉండేవారు ఆయన.
పిల్లమరి సుందరరామయ్య గారని, ఆయన అప్పటి కాలంలోనే బళ్ళారిలో వెళ్ళి నాటకాలు వేసేవారు. ఆయన కూడా గొప్ప నటుడు. వారిని ఆదర్శంగా తీసుకుని నాన్నగారు కూడా రంగస్థల నటులే. చెప్పలేదు. అయితే ఎక్కువ ఆయన వీటి మీద చేయడం జరిగింది, చేయలేదు అది. అయితే వారికి కూడా సినిమా రంగానికి రమ్మని చెప్పిన గుమ్మడి గారు మన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కానీ, అక్కినేని మహా నటుడు అక్కినేని గారు చెప్పినా వారు వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన ఈ దీంట్లోనే ఉద్యోగాలు ఉండిపోయేది, కవులు పోవద్దని. అట్లా నేను సినీ రంగంలో అవకాశాలు వచ్చినా కూడా ఉపయోగించుకోవాలి. అట్లా ఇప్పుడు నేను చేస్తూ ఇప్పుడు నటుడిగా, లిరిక్సిస్ట్గా ఇప్పుడు 3 సినిమాలు కూడా ఉన్నాయి. అవి కూడా వెలుగులోకి వస్తాయి. ఇక పెద్దవాళ్ళు కూడా వాళ్ళు కూడా అవకాశాలు ఇస్తున్నారు ఇప్పుడిప్పుడే. ఎందుకంటే నేను ఒకేసారి రావాలని లేదు, మెల్లమెల్లగా వస్తూ ఇప్పుడు ఈ యొక్క వీటికి సంబంధించినవి ఇప్పుడు చరిత్రలో ఉన్న హిస్టారికల్లో అలాంటి సినిమాలు ఎవరైనా కూడా డైరెక్షన్ చేయదలుచుకుంటే ఎపిగ్రఫీలో గానీ, ఆర్కియాలజీలో గానీ విలువైనటువంటి హిస్టారికల్ ఉన్నాయి. అది సినిమా ట్రిక్ గా చేసుకొని తీసుకోవడానికి కూడా నేను సాహిత్యపరంగా ఉపయోగపడతానని విన్నవించాను. చాలా మంది చేస్తున్నారు కూడా. అట్లా ఇప్పుడు దేవిపుత్రుడు అయితే కోడి రామకృష్ణ గారు ఆ మహాదర్శకుడు, ఆయన ఎట్లా చేశారో అలాంటి సినిమా కూడా ఇప్పుడు కొండాపూర్ గురించి కూడా ఉంది. అయితే 2 మట్టి దిబ్బలు మాత్రమే హెన్రీ కౌజిన్స్ అని ఒక అతను ఇంగ్లీష్ పురాతత్వ శాస్త్రవేత్త కనుగొన్నాడు అన్వేషించి. అట్లా ఇప్పుడు మనకి ఇంకా 6 మట్టి దిబ్బల కింద రుక్మిణీదేవి యొక్క బర్త్ ప్లేస్ ఉన్నదని చెప్తున్నారు. కానీ అది పురాణ ప్రకారం ఆ ఎవిడెన్స్ దొరకలేదు. ఈ ఎవిడెన్స్ దొరికినది ఏంటంటే శాసనాలు దొరికినాయి. శాతవాహన నగరము, మళ్ళీ గుణాఢ్యుడు పుట్టింది, ఇది మాత్రమే కొండాపూర్కి దొరికింది. అయితే అక్కడ ఉంది విదర్భ అనేది బీదర్ ప్రాంతం అని ఎవిడెన్స్ కూడా ఉన్నాయి అని అన్నారు. నాకు దొరికిన దాంట్లో కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే అవి ఇప్పుడు ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం, ఇది మన అసలు చాలా గొప్ప విషయాలు. ఎందుకంటే ఆర్కియాలజీ ఎంతో గొప్పది. అమెరికన్ మన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కానీ, మన తెలంగాణ టూరిజం, తెలంగాణ ఆర్కియాలజీ కానీ, ఆంధ్రప్రదేశ్ అన్ని మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఆర్కియాలజికల్లో ఇంపార్టెంట్ అయినటువంటి హిస్టారికల్ ఉన్నాయి. కరెక్ట్. ఆ హిస్టారికల్ ప్రకారంగా కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని రావట్ల. అట్లా ఈ ప్రజలు గొప్పవాళ్ళు, ప్రజలకు తెలియదు. అట్లా ఇప్పుడు చేయడం కోసమే ఈ కవులు, ఈ యొక్క సాహిత్యం, ఈ యొక్క ఆయుర్వేదం, ఈ జ్యోతిష్యం, మంత్రశాస్త్రము, ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. అట్లా దశమహావిద్యల గురించి కూడా ఇటీవల లభ్యమైంది అమ్మవారి గురించి. ఆ దశమహావిద్యల్లో ఇప్పుడున్నటువంటి కాకుండా, అది స్తోత్ర కదంబాలే కాకుండా దానికి బీజాక్షర నిఘంటువులు కూడా ఉన్నాయి. ఆ బీజాక్షర నిఘంటువులు కూడా 21 ఉన్నట్టుగా చెప్పబడ్డాయి. అవి కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్నా. అట్లా కాకుండా మళ్ళీ జ్యోతిష్యంలో కూడా మనకి ఇప్పుడు అగస్త్య మహాముని, వశిష్ఠుడు, వాక్కాయనుడు రాసినటువంటి, సంస్కృతంలో రాసినటువంటిది మనకి తమిళనాడు వైదిష్యం కోయిలు తమిళనాడులో ఉన్నాయి. కాకుండా దాదాపు 2 కోట్లకు విలువైనటువంటి కూడా మన తెలంగాణ ఆర్కియాలజీలో కూడా జ్యోతిష్ శాస్త్రం ఉన్నది. నేను దాంట్లో పనిచేశాను కాబట్టి వాటి గురించి తెలుసు ఉంది. కాకుండా మళ్ళీ అదే కాకుండా మళ్ళీ మనకి ఈ యొక్క ఏదైతే శాసన పరంగా ఉన్నాయో అవి ఇంకా ముద్రణ కాలేదు. అట్లా ఎపిగ్రఫికల్ లో ఉన్నాయి, మళ్ళీనేమో ఆధ్యాత్మిక పరంగా ఉన్నాయి. ఇది భృగుటి స్థానంలో కపిల మహర్షి రాసింది. కపిల మహర్షి రాసినటువంటి ఏంటంటే చాలా ఈ యొక్క హస్త సాముద్రికం రాశారని మన జ్యోతిష్క పండితులు చెప్తారు. కాకుండా హస్త సాముద్రికమే కాకుండా భృగుటి స్థానంలో రాశారు. ఇది ఎవరైతే చదువుతారో పూర్వజన్మలో వాళ్ళు కంపల్సరీ ఆ యొక్క జ్యోతిష్యం ఉంటుంది. ఆ జ్యోతిష్యం అది భృగుటి నాడి అంటారు. ఆ భృగుటి దాంట్లో నాడీ జ్యోతిష్యం ఇది. ఇదేమో హస్త సాముద్రికం. పుట్టిన డే టు టైం అది. అట్లా 4 రకాలు ఉంటాయి జ్యోతిష్యం అని వారు చెప్పడం. మనకి ఇది ఉంది, ఇది 2. ఇదంటే ఇవి ఇంకా రేఖలు మారుతాయి, కానీ ఇవి మారదు. ఎందుకంటే దీంట్లో శంఖము, చక్రము, ఎన్ని వలయాలు ఉన్నాయి, వృత్తాలు ఎన్ని ఉన్నాయి, మళ్ళీనేమో ఈ యొక్క మేరు ఉంటుంది పొడుగు. కొంతమందికి ఏంటంటే రౌండ్ కాకుండా మేరు ఉంటుంది. వృత్తాకారంలో ఉన్న వాళ్ళు సాధిస్తారని చెప్పబడ్డాయి. అవి ఆ జ్యోతిష రంగం కూడా అంటే ప్రవేశం ఉంది కానీ నేను పోలేదు. అవి ఎవరైనా మంచి పండితులు, జ్యోతిష పండితులు దిట్ట ఉన్న వాళ్ళకి ఆ గ్రంథము అందజేద్దామని చూస్తున్నాను. అట్లా ఇప్పుడు 2 కోట్లది కూడా మన టూరిజం లో, మన ఆర్కియాలజీలో ఉన్నది. అయితే తెలంగాణ ఆర్కియాలజీ అంటేనే బాగుంటది. కానీ మా డైరెక్టర్ గారు ఆవిడ మన విశాలాక్షి గారు మార్చారు పేరు, తెలంగాణ హెరిటేజ్ అని పెట్టారు. హెరిటేజ్ అన్నా గొప్పదే, కానీ టూర్ అది
ఆర్కియాలజీ అంటేనే కొంచెం టైం ఎక్కువ ఉంటుంది, స్టామినా వేరుంటుంది. ఎందుకంటే సార్ ఎంతో గొప్పవి సార్ ఆర్కియాలజీ, ఎందుకంటే అది రాలేదు, ఇప్పుడు అవి కూడా వెలుగులోకి వస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎంతో మంది మహానుభావులు కూడా పరిశోధనలు చేస్తున్నారు. పాపం రీసెర్చ్ వాళ్ళు కూడా చేయాలి, అన్ని నేనే చేయాలని లేదు, వాళ్ళు కూడా పాపం చేయాలి. అట్లా నాకేంటంటే ఇప్పుడు నావి అవి బయటకు వస్తే చాలు సార్. 200 గ్రంథాలు, నేను రాసిన 100 గ్రంథాలు, ప్లస్ మళ్ళీ నేను చరిత్రకు తెలియని కావ్యాలు, అవి వెళ్ళలోకి వస్తే నా జన్మ ధన్యంగా భావిస్తూ ఈ యొక్క చరిత్రకు తెలియని దాని మీద చేస్తున్నాము. సంతోషం. ఇప్పుడు ఈ తాళపత్ర గ్రంథాలు తీసుకుంటే చరిత్ర ఎప్పటికై ఉంటుంది సార్? ఎన్ని సంవత్సరాల క్రితం అయి ఉంటాయి? ఎస్, కరెక్ట్, మీరు అడిగింది. ఏంటంటే దీంట్లో ఏంటంటే ఒక తాళపత్ర గ్రంథం 280 సంవత్సరాలు ఉంటుంది. ఏది ప్రాచీన తాళపత్ర గ్రంథం. అయితే కాగితాలు లేనప్పుడు తాళపత్ర గ్రంథాల మీద రాశారు. బూర్జర పత్రాలు భుజపత్రి ఆకుపైన రాసినారు. వాటికంటే ముందు కూడా రాగి పత్రాలు, తామ్రపత్రాలు అంటారు, పాలీలను తంబపన్న అంటారు. ఆ తామ్రపత్రాల్లో రాసినటువంటి కూడా ఉన్నాయి మనకి. ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలే కాకుండా అసలు గొప్ప మహా ప్రవచనకారుడు ఉన్నారు. ప్రవచనాలే కాకుండా సంస్కృతంలో ఆయన మంచి పద్యాలను రాశారు, శ్లోకాలు రాశారు. మళ్ళీ తొలి సంకీర్తనాచార్యులు అని మనకి అన్నమాచార్యులు అంటారు. కాకుండా ఇంకో ఆయన ఉన్నారు, శ్రీకాంత కృష్ణమాచార్యులు. ప్రపంచంలో 3,80,000 కీర్తనలు రచించారని చెప్పబడ్డాయి, వెలుగులోకి రాలేదు. అయితే మనకి దాంట్లో ఒక 25 సంకీర్తనలు మాత్రం వచ్చాయి. అవి ఇప్పుడు నా మిత్రుడి దగ్గర ఉన్నాయి, అవి కూడా సేకరించాను. అది కూడా ఒక వ్యాసం రాయడం జరిగింది. ఇప్పుడు వారి మీద కూడా అన్నమాచార్యుల మీద ఎలా అయితే సినిమా వచ్చిందో, మళ్ళీ నేమో కవుల మీద ఎట్లా వచ్చిందో, తాతగారి మీద రామారావు ఎలా చేశారో కాకుండా ఇంకా అలాంటి సంకీర్తనాచార్యుల వాళ్ళ మీద అది కూడా ఇప్పుడు త్వరలో చేయదలుచుకున్నాను. ఆ అరుణకిరణాలు అక్కయ్య గారు వారు ఆశీస్సుంటే ఆ కవుల మీద కూడా, చరిత్ర తెలియని కవుల మీద కూడా వస్తాయి. దాంట్లో శ్రీకాంత కృష్ణమాచార్యుల వారు 3 లక్షలే ఆయన రాసినాయి, అట్లా చెప్పబడ్డాయి. అవి ఇప్పుడు మనకి సింహాచలంలో ఉన్నాయి. అవి వెలుగులోకి తీసుకొస్తున్నాం మొత్తం. అట్లా సార్. సంతోషం సార్. మనసు పూర్తిగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే వెలుగులోకి రావాలని తపన పడుతున్నారో, మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఇటు రచయితగా కావచ్చు, ఇలాంటి తాళపత్ర గ్రంథాలతో 10 మంది పరిశోధన చేస్తూ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, అలాగే మీ నటన కూడా అలాగే సక్సెస్ఫుల్గా వెళ్ళాలని మనసు పూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం సార్. ఇక్కడ మేము కోరుకునేది ఇంకొకటి కూడా ఉంది సార్. ఇప్పటికీ ఆలస్యం అయ్యింది అన్నది మాత్రం బాగా క్లారిటీగా మీరు చెప్తున్నారు. ఇక మీదట ఆలస్యం అన్నది ఉండకూడదు అని ఎంత తొందరలో మీరు ముందుకు తీసుకొస్తారో ఆ భగవంతుడు మీకు అంత శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే నమో నమః.